స్టార్ట్ సార్. స్టార్ట్ చేద్దాం విజయ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, గ్రూప్ 1 ఏపీపీఎస్సి అభ్యర్థులకు, విద్యార్థులకు అందరికీ స్వాగతం అండి. మనందరికీ తెలిసిందే, గ్రూప్ 1 ఏపీపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2020లో జరిగింది. దీని రిజల్ట్స్ మనకి ఏప్రిల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు రాసిన వేలాది మంది అభ్యర్థులు ఈ వచ్చిన రిజల్ట్ ని సరిగ్గా రాలేదని చెప్పి భావిస్తూ హైకోర్టుని ఆశ్రయించి, హైకోర్టులో ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లో చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పి మన హైకోర్టు ఆశ్రయించగా, హైకోర్టు ఏపీపీఎస్సి బోర్డుకి దీని మీద వీళ్ళకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి ఏపీపీఎస్సి బోర్డుని ఆదేశించింది. కానీ ఏపీపీఎస్సి బోర్డుని ఎటువంటి స్పందన లేదు ఈ అభ్యర్థుల అనుమానాల పట్ల. ఈ ప్రక్రియలో చాలా మంది ఈ అనుమానాల్ని ఇంకా బలోపేతం చేసింది. ఈ అభ్యర్థుల్లో ఈ అనుమానాల్ని చాలా బలోపేతం చేసింది. వీళ్ళు ఈ ఇష్యూని మా తెలుగుదేశం పార్టీ దృష్టికి తీసుకురాగా, నారా లోకేష్ గారు ఈ ఒక ఉన్నత స్థాయి చర్చ జరిపి, మన ఉన్నతాధికారులతో, అభ్యర్థులతో, విద్యావేత్తలతో ఒక చర్చ జరిపి, దీని మీద ఒక చాలా సమగ్ర డిస్కషన్ చాలాసార్లు మనం చేపట్టి, ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఈ ఉన్నత అధికారులు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాటి ఆచరణ వల్ల ఎంతో మంది భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా, మరియు ఎటువంటి రాజకీయ లబ్ధి లేకుండా, ఒక ఎర్రర్స్ లేకుండా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఏపీపీఎస్సి మీద ఉంది. దీని మీద ఇప్పటికే మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు ఏపీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఏపీ గవర్నర్ శ్రీ హరిశ్చంద్రన్ గారికి, మరి ఏపీపీఎస్సి బోర్డుకి లేఖలు రాయడం జరిగింది. కానీ వీళ్ళ నుంచి ఎటువంటి జవాబు లేదు. ఈ అనుమానాలు, అభ్యర్థులకున్న అనుమానాలని నివృత్తి చేయండి. ఆయన ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ. ఇది ఓన్లీ ఏపీపీఎస్సి అభ్యర్థులకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది ఒక రాష్ట్రం ఇష్యూ. ఈ ఇష్యూని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, దీని మీద మేము చాలా చర్చించుకొని, ఈ ప్రతి కార్యక్రమాల్లో నారా లోకేష్ గారు మా ముందుండి దీన్ని నడిపించారు. ఇప్పటికే మీరు ఈ ప్రక్రియ చూస్తే, మన హైకోర్టు ఇప్పుడు ఈ ప్రక్రియలో మనము దాదాపు తెలుగు యువతని కూడా ఈ కమిటీలో భాగం చేసి, తెలుగు యువత ఇప్పటికే 2 సార్లు విద్యార్థి సంఘాలతో, అభ్యర్థులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిపి, ఈ ఇష్యూని కొద్దిగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి, పబ్లిక్ కొద్దిగా అవేర్నెస్ పెంచాలని చెప్పి మేము ఈ కార్యక్రమాలు చేపట్టాము. దీని దృష్ట్యా ఏపీపీఎస్సి ఇది అందరికీ ఇష్యూ తెలుస్తుంది, దీనిలో జరిగిన అవకతవకల గురించి బయటపడతాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ ఇంటర్వ్యూ ప్రక్రియని హడావిడిగా మొదలుపెట్టి జూన్ 17 రోజు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని ఉంటే, మన దాదాపు 365 పిటిషనర్స్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదు. ఇంతమంది పిటిషనర్స్ హైకోర్టును ఆశ్రయించి, హైకోర్టులో ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్ గా లేదు, ఇవన్నీ మన టోటల్ ఈ ప్రాసెస్ లో జరిగిన అన్ని అవకతవకల్ని వివరించి హైకోర్టు దీనికి సానుకూలంగా స్పందించి, దీంట్లో అవకతవకలు జరిగాయని నమ్మి ఏపీపీఎస్సి బోర్డుని ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, మీరు 4 వారాల పాటు
జరపకూడదని చెప్పి దీని మీద స్టే ఇవ్వడం జరిగింది. మీరు ఈ స్టే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ నోటీస్ రాకుండా ఉండడానికి మీరు ఇంకో పక్కన జాబ్స్ క్యాలెండర్ ఏపీ అని చెప్పి మీరు రిలీజ్ చేసి ఈ దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు. ఈ విషయంపై ఈ సమస్యలపై ఇదే మన ఈ సమస్యలే ఇవాళ మన ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి, ఈ సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీటిలో ఈ మూర్ఖపు ప్రభుత్వం ఈ వ్యవస్థని ఎలా అవకతవకలుగా చేస్తుంది అని ఈ కార్యాచరణ ఎలా దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి మన భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడాల్సిందిగా మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దినేష్. అందరికీ నమస్కారం. ఆలస్యం అయినా ఆఖరికి న్యాయం గెలిచింది. న్యాయం కోసం పోరాడిన గ్రూప్ 1 అభ్యర్థులందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా అవన్నీ మీరు అధిగమించుకుని ఈ పోరాటాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. ఇది మొదటి విజయం అనేది. గ్రూప్ 1 పైన హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్వ్యూలు కూడా దాదాపు 1 నెల పాటు వాయిదా వేస్తాం కూడా జరిగింది. ఏపీపీఎస్సీ అనేది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారి దాదాపు లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఆశయాల్ని తొక్కేస్తాం జరిగింది. ఈరోజు ఒకసారి మనం గ్రూప్ 1 కుంభకోణం చూస్తే ఇది మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం కుంభకోణం కన్నా చాలా చాలా పెద్దది. దొడ్డిదారిన సొంత మనుషులకి ఉద్యోగాలు ఇచ్చేదానికే ఈ స్కామ్ తీసుకొచ్చింది ఏపీపీఎస్సీ. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. అది తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడే దినేష్ చెప్పినట్లు ఎప్పుడు లేని విధంగా దాదాపు 300+ పిటిషనర్లు ఈరోజు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మన డిమాండ్లన్నీ న్యాయమైన డిమాండ్. ఇప్పుడన్నా ప్రభుత్వం స్పందించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన మొదటి డిమాండ్ మెయిన్ పేపర్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ జరగాలి. రెండో డిమాండ్ ఎంపికైన అభ్యర్థుల పేరు అదేవిధంగా అందరి మార్క్ లిస్ట్ కూడా వెల్లడించాలి. ఇది ఎందుకు అడుగుతున్నామంటే ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినా ఎక్కడ తక్కువ వచ్చింది, ఎలా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉందనేది వాళ్ళు కూడా తెలుసాను. మూడో డిమాండ్ ఈ డిజిటల్ వాల్యుయేషన్ ఏదైతే తీసుకొచ్చారో దానిపైన ఉన్న ఎస్ఓపిని శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలి. నాలుగో డిమాండ్ అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళ పేర్లు వాళ్ళ మార్క్ లిస్ట్ కూడా వెల్లడించాలి. లాస్ట్ డిమాండ్ ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలన్నా లేదంటే ఎవరికైనా ఈ వ్యవస్థ పైన సందేహాలు ఉంటే ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం స్పందించి చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. లేదంటే న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి పోరాడతాం. ప్రభుత్వం ముట్టకాయలు ఇచ్చినా కూడా ఇప్పటికీ జగన్ రెడ్డిలో మార్పు రాకపోతే చాలా చాలా బాధకరం. ఏపీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజకీయ వేదిక కానే కాదు. కానీ ఇప్పుడు అదొక రాజకీయ వేదిక మార్చేసి ఎప్పుడు లేని విధంగా ఏపీపీఎస్సీకి చెడ్డ పేరు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. 2017లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా పర్ఫెక్ట్ గా జరిగినాయి. ఎవరు కోర్టుకు కూడా వెళ్ళలేదంటే అది మాకున్న చిత్తశుద్ధి. ఎన్నికల ముందల జగన్ రెడ్డి నేను జాబ్ రెడ్డిగా ఉంటానని చెప్పుకున్నాడు. అదే ఎన్నికలు అయిన తర్వాత డాబు రెడ్డి కింద ఈరోజు మారిపోతాం. చాలా బాధాకరం. ఆయన విడుదల చేసింది ఉద్యోగ క్యాలెండర్ కాదు, బిల్డప్ క్యాలెండర్. క్యాలెండర్కి 365 రోజులు ఉంటాయి. కానీ డాబు రెడ్డి బిల్డప్ క్యాలెండర్ మటుకు గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకి కేవలం 36 పోస్టులు మాత్రం. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకి 36 పోస్టులు నిజంగానే డాబు రెడ్డి ఒక రికార్డు సృష్టించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ డాబు రెడ్డి. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? నేను గెలిచిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అదే ఎన్నికలు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు ఆయన ఇచ్చిందంతా కేవలం 15,000 ఉద్యోగాలు. నిరుద్యోగ యువకుల ఆశయాలను తొక్కేశారు.
డాబర్ రెడ్డి వచ్చాడు, పరిశ్రమలు అన్ని ఆంధ్ర రాష్ట్రం ఇచ్చి వెళ్ళిపోతున్నాయి. ఏ ఒక పరిశ్రమ గాని, ఒక పారిశ్రామికవేత్త గాని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితిలో లేరు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఓఏలు ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళందరూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని దండం పెట్టి క్యూ కట్టుకుని బయటికి వెళ్ళిపోతాం జరుగుతుంది. ఎటుగో ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టుకున్న నిరుద్యోగ యువకులు కూడా నిరాశ చెందారు. మొన్న ప్రకటన చూశాం, గత 2 సంవత్సరాల్లో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఒక ఫేక్ ప్రకటన ఈ ప్రభుత్వం చేసింది. అంటే వాళ్ళ సొంత కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు పేపర్ లీక్ చేసి వాళ్ళ సొంత కార్యకర్తలకి గ్రామ సచివాలయాల పోస్టులు అమ్ముకుంది కూడా ఈ ఫేక్ దాంట్లో పెట్టారు. ఆర్టీసీలో దశాబ్దాలుగా పనిచేసే వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేసాం కనుక కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపించుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని అవుట్ సోర్సింగ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఒక సెంట్రలైజ్ సిస్టమ్ తీసుకొచ్చారు తప్ప దాన్ని కూడా క్రెడిట్ తీసుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నిజంగానే చాలా ఆశ్చర్యం. వాలంటీర్లకి 2,60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే డాబర్ రెడ్డి ఏం చెప్పాడు, ఒక స్వచ్ఛందంగా సేవ చేయాలి వాలంటీర్లు, అందుకే తీసుకొచ్చాం అన్నాడు. కానీ ఇప్పుడేమో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం సిగ్గుందా మీకు? మీ A2 ఏం చెప్పాడు, 90% వాలంటీర్ ఉద్యోగాలు వైకాపా కార్యకర్తలకు ఇచ్చుకున్నాను గర్వంగా చెప్తున్నాను సార్. ఇంకా గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చే గల పేపర్ లీక్ చేసి సొంత కార్యకర్తలు అమ్ముకున్నారు ఈ ప్రభుత్వం. ఆర్టీసీలో 58,000 ఉద్యోగాలు ఇచ్చారంట. అసలు అబద్ధాలు చెప్పేదాన్ని కూడా ఈ ప్రభుత్వం దగ్గర నేర్చుకోవాలి. దశాబ్దాలుగా పనిచేస్తున్నారు అక్కడ ఆర్టీసీ. వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేశారు అంతే. కనీసం ఒక్కటి కాదు కదా, సగం ఉద్యోగం కూడా తీసుకురాలి కొత్త ఉద్యోగాలు ఆర్టీసీ. అలాంటిది 58,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు చిత్రీకరించారు. ఇంకా కోవిడ్ సమయం వేవ్ 1 వచ్చినప్పుడు అప్పుడు నియమించిన 26,000 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ని టెంపరీగా నియమిస్తే వాళ్ళ లెక్కలు కూడా ఇప్పుడు మేము ఉద్యోగాలు ఇచ్చినట్టని చూపించారు. పాపం వాళ్ళందరినీ ఈరోజు రోడ్డు పైన పడేసింది ఈ ప్రభుత్వం. ఇంకా ఆపోజ్ లో 95,000 ఉద్యోగాలు ఇచ్చారంట. అంటే మొత్తం అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టారు. దాంట్లో ఒకరు కరెక్ట్ గా ఉద్యోగం ఇవ్వలేదు, కానీ 95,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఒక విషయం కరెక్ట్ అండి, దాంట్లో కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. అది ఎవరికో తెలుసా? ప్రభుత్వం మధ్య దుకాణాలు నడిపించేదానికి ఉద్యోగాలు కల్పించారు. అంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచేదానికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఇవన్నీ తీయేస్తే గత 2 సంవత్సరాలుగా కేవలం 15,000 ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. అది కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా కలిపి. గత 2 సంవత్సరాలుగా డాబర్ రెడ్డి నిరుద్యోగ యువకుల్ని మోసం చేశారు. ఒక పక్కన ఆనాడు చీఫ్ సెక్రటరీ నీలం సహాని గారు గ్రూప్ 1, గ్రూప్ 2లో 907 ఉద్యోగాలు, అదే విధంగా పోలీసులో 7,740 ఖాళీలు ఉన్నాయని ప్రకటించారు. కానీ డాబర్ రెడ్డి క్యాలెండర్ లో మట్టుకు గ్రూప్ 1, గ్రూప్ 2కి కేవలం 36, పోలీస్ వేకెన్సీలు కేవలం 450 ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. అంటే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి అదే విధంగా ముఖ్యమంత్రి గారికి ఎంత తేడా ఉందో నాకే అర్థం. అంటే ఈ మధ్యలో ఉండాల్సిన ఉద్యోగాలను ఎక్కడ పోయినాయని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. అయ్యా డాబర్ రెడ్డి 2,30,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు ఇస్తారన్న 7,000 పోస్టులు ఎక్కడున్నాయని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. మీ జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి గురించి ప్రస్తావన లేదు. లక్షలాది మంది టీచర్ పోస్ట్ కోసం ఆశలు పెట్టుకున్నారు, కానీ ఈ డాబర్ రెడ్డి వాళ్ళకు మొండి చేయి ఇచ్చాడు. మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు వదిలి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక అనంతపూర్ జిల్లాలో ఒక చెల్లి రాజేశ్వరి MBA చేసి ఉద్యోగాలు దొరక్క ఆత్మహత్య చేస్తుంది. ఇలా ఎంతో మంది ఈరోజు ప్రభుత్వం పైన ఆశ పెట్టుకున్న వాళ్ళందరూ నిరాశ చెంది బాధతో ఆవేదనతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ డాబర్ రెడ్డి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 5,13,000 ప్రైవేట్ ఉద్యోగాలు మేము తీసుకొచ్చాం. ఇది నేను చెప్తాం కాదు, మన కౌన్సిల్లో వేసిన ఒక ప్రశ్నకి స్వయంగా
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారే సమాధానం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా ఏమి, హెచ్సిఎల్ ఏమి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, వోల్టా, సెల్కాన్, టీసీఎల్, ఫాక్స్కాన్ ఇట్లా అనేక ప్రైవేట్ పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. నాకు ఇప్పుడు కూడా తెలుసు, ఒక టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తీసుకొచ్చాను. నేను వ్యక్తిగతంగా ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకయ్యా మమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చావు? ఆ రోజు నువ్వు రాకుంటే మేము నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాం. మీ డాబు రెడ్డితో, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేతో మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చాం. 2014 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు లేని విధంగా మన తలసరి ఆదాయం పెరిగింది, గ్రోత్ రేట్ వచ్చింది. కానీ ఈరోజు నిరుద్యోగ యువకులు రోడ్డు పైన పడ్డారు. కానీ డాబు రెడ్డి మటుకు హాయిగా సంతోషంగా తాడేపల్లి ప్యాలెస్ లో కొడుకుంటాడు. గత 2 సంవత్సరాలుగా మీరందరూ డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నారు. చాలా మంది వాళ్ళ ప్రైవేట్ ఉద్యోగాలు మానుకుని రాష్ట్రానికి సేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగాలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ రోజు మనందరం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకులందరూ ఆందోళన చెందుతున్నారు. ఒక పక్కనేమో గ్రూప్ 1 స్కాము, ఇంకో పక్కనేమో నో జాబ్ బిల్డప్ క్యాలెండర్. ఈ డాబు రెడ్డి ఇమీడియట్ గా నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పాల్సి ఉంది. అంతేకాకుండా ఆయన ఆనాడు ఇచ్చిన హామీ 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే భర్తీ చేస్తున్నారో దాని తగిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ఈ సమావేశానికి విచ్చేసిన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి, నిరుద్యోగ యువకులందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఈ ప్రభుత్వం తల వంచాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఆంధ్ర రాష్ట్ర యువకుల శక్తి ఏంటో ఈ డాబు రెడ్డికి చూపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని తెలుపుకుంటూ, అంతిమ విజయం మనదే. దానికి కలిసికట్టుగా మనందరం పోరాడదాం. తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుందని ఇక్కడున్న గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి, నిరుద్యోగ యువకులందరికీ నేను ఇస్తున్న హామీ. ఎవరు అధైర్యపడద్దండి, కలిసికట్టుగా పోరాడి ఈ డాబు రెడ్డి తల వంచుతామని మీ అందరికీ నేను హామీ ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. హర్ష గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. Yes, sir. Thanks, sir. Thank you, Dinesh. First of all, I would like to begin with an interesting quote, sir, that I picked up recently. Martin Luther King Jr., he famously said, "The arc of the moral universe is long, but it bends towards justice." That is exactly what I felt when the High Court pronounced its verdict, that we went through 45 days of grueling period when we did not know what we were fighting, what we were up against, but only with the sense that something definitely went wrong. And the court order and the judges very clearly laid out eloquent order, showcased and highlighted that there is substance in most of the issues that we raised. So I would like to thank you, sir, for giving this issue public attention, for bringing it into public consciousness, and more importantly, for giving all of us moral courage to wage on this legal battle. We were wading into uncharted territory. None of us are lawyers. None of us know how court systems work. So we had to learn everything from zero and put up this fight. And well-wishers like you who gave us moral courage put us on this path. And I would like to just take this opportunity to lay out some of the issues that are at the very crux of this present controversy, of the Group 1 issue more specifically, and of the larger issue of the disenchantment and disillusionment with the job calendar, or jobless calendar as it is being called. So the role of public recruitment, sir, public recruitment, most of us think it's an individual issue, but public recruitment is a social issue, because unlike only a small percentage of all those who compete wins. They still compete knowing that there's a higher chance they may lose, but they want to go home with the feeling that merit has won the day, if not them. That satisfaction and that belief is important for the examination authority, for the government of the day, and for all the competing candidates. The present result was exceptional in the sense that nobody felt that merit won. That was the reason. And to all those who are also equally aggrieved with the order, my just humble appeal is that this fight is not against any individual, but against the system.
and systemic issues. And coming to that point, so I would just like to simply remark that the PSC's very utility is based on its aloofness from politics and its elevated status. So aloofness from politics, independence are needed, because left to itself, executive has a tendency to appoint, to infuse its own men into the system. That is why recruitment has to be done by an independent body, and that independent body is given a constitutional status. To give you an analogy, it is like executive taking over election commission and conducting elections by itself. We don't want that scenario. So in the present case, the perception is that executive has taken over the recruitment and has done the recruitment by itself. That is the cause for concern. And added to this is also the other many concerns, sir. Justice, as they say, should not just be done, but must also be seen to be done. In the present case, the members, the qualifications are dubious. We expect academicians to be involved in a test of merit, but that doesn't seem to be the case. And the whole process is shrouded in opacity. No doubt UPSC also functions with opacity. Opacity is needed to protect merit. But the opacity, when it is standing on the pillar of due process, when there is opacity, it has to be supported by due process. That ensures that opacity is used for public interest and not for private interest, and not abused. In the present case, the Group 1 recruitment is shrouded in a lot of opacity, but meeting where the decision was taken. So you have opacity, now there is no due process. Now what are we supposed to believe? What is the guarantee that there is no mismanagement, there is no abuse? In the UPSC context, because APPSC frequently alludes to UPSC, the UPSC context is that UPSC context entante UPSC lo there is the issue of due process. Academicians or senior civil servants are in the commission, and వాళ్ళు are following the established procedures. Established procedures ani violate ayyayi, sir. That is the major issue. Now just briefly to take you into the order lo em chepparu ante, first, absence of chairman is not clearly explained in Japan judge order law. Second, rules of the game were changed after the game has begun. And judge clear ga remark chesaru. A game kuda rules cannot begin after the change cannot after the game has begun. Whenever a candidate writes an exam, a legitimate expectation untundi that their papers will be evaluated properly and by qualified people. Judge also said, "Maak examiners avaru ani cheppadu. Partner is only a subordinate authority APPSC ki. ఎక్కడైనా అట్లాగే ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందంటే టీసీఎస్ అనే ఒక కంపెనీ టెక్నాలజీ పార్ట్నరే కాదు, వాళ్ళు పేపర్ సెట్ చేశారు, వాళ్ళే కీ చేశారు, వాళ్ళే ఇవాల్యుయేటర్స్ ట్రైన్ చేశారు. ఇంకా ఏపీపీఎస్సీ ఎందుకు, మన సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణరావు గారు అన్నట్టు మన ఆర్బీఐ ఉంది, టీసీఎస్ గొప్ప కంపెనీ కాదనట్లేదు, కానీ టీసీఎస్ ఉంది కదా అని ప్రింటింగ్ కరెన్సీ ఆర్బీఐ టీసీఎస్కి ఇచ్చేది కదా, మీరే కరెన్సీ ప్రింట్ చేయండి, మీరే దాని డిజైన్ ఫైనలైజ్ చేయండి, మీరే సర్క్యులేట్ చేయండి అని చెప్పరు కదా. TCS గొప్ప కంపెనీ, బట్ ఇట్ మస్ట్ వర్క్ అండర్ ద ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ RBI. That is the issue. So the crux of the issue is this. And finally, going forward, ఏం చేయాలి? I just have three humble submissions, sir. Just three humble submissions before I conclude. Sorry for taking a lot of time. Group 1 case, లాజికల్ కన్క్లూజన్కి వెళ్ళాలి సార్. దిస్ ఇస్ మనకు వచ్చింది ఇంటర్వ్యూ ఆర్డరే, ఫైనల్ హియరింగ్ ఉంది, ఫైనల్ ఆర్డర్ ఉంది. మేము ఓడిపోయామా కేసులు గెలిచామా అన్నది కాదు సార్. ఫైనల్ గా సిస్టమిక్ రిఫార్మ్స్ వస్తున్నాయా లేదా అన్నది షుడ్ బి ద రీజన్. మెరిట్ గెలవాలి, సిస్టమిక్ రిఫార్మ్స్ తీసుకురావాలి, అండ్ ప్రాసెస్ ఫాలో కావాలి. డెమోక్రసీ ఈస్ బేస్డ్ ఆన్ డ్యూ ప్రాసెస్ అండ్ నాట్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. అది ఆ ప్రిన్సిపల్ ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్, ఈ కేస్ షుడ్ బికమ్ అన్ ఆపర్చునిటీ ఫర్ లార్జర్ రిఫార్మ్స్ ఇన్ ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీ మనకి ఏపీపీఎస్సీ ఇస్ మచ్ బెటర్ దెన్ మెనీ స్టేట్ పిఎస్సీ సార్, నో డౌట్. కర్ణాటక పిఎస్సీలో ఇట్స్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్, ఇంటర్వ్యూ వస్తే మీకు డబ్బులు ఇస్తేనే జాబ్ వస్తుంది. APPSC is not there, but we want APPSC not to go there. We want APPSC to stand next to UPSC, not next to KPSC. So, kabatti, ee case must become an opportunity for introspection, opportunity for reflection, and opportunity for larger reforms. And in this context, there is an expert committee, sir, Hota committee, PC Hota, who was a former chairman of UPSC, and a committee can కొన్ని అబ్జర్వేషన్స్ చేశారు in the context of reforming all the PSCs. ఆయన చెప్పింది ఏంటంటే, ఫస్ట్, members must be eminent persons in the sense that they must have accomplishments in civil service gani, they must be academicians gani. That should be respected. And second, present system lo appointments are entirely at the discretion of chief minister and chief minister officer. ఇలా ఉండకూడదు. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అపాయింట్మెంట్స్ అనేవి ఒక ఇండిపెండెంట్ హై లెవెల్ కమిటీ చేయాలి, ఇంక్లూడింగ్ మేబీ సీఎం,
leader of opposition, and maybe High Court Chief Justice. Just like we appoint CBI head or CVC head or Lokpal. అలా అపాయింట్ చేస్తే మనకి ఈ ప్రెసెంట్ రిక్రూట్మెంట్ లో అవుతున్న క్రైసిస్ జరగదు సార్. బికాస్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పుట్ అప్ టు మల్టిపుల్ థింగ్స్. ఎగ్జామ్ రాయడం ఒక ఛాలెంజ్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కూడా మేమే చేయాల్సి వస్తుంది. వాళ్ళు కీస్ తప్పు చేస్తే కరెక్ట్ కీస్ మేమే ఇవ్వాలి. వాళ్ళు కేసు తప్పు చేస్తే కోర్టుకు వెళ్ళి కీ కరెక్ట్ చేయించుకోవాలి. రిజల్ట్లో తప్పు ఉంటే అది రిజల్ట్ కూడా సరిగ్గా చేయించుకోవాలి. సో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవడం వరకు చేయగలుగుతాం సార్, బట్ వీ కెనాట్ డూ ద జాబ్ ఆఫ్ ది అదర్ పార్టీ ఆల్సో. సో వీ మేక్ హంబుల్ రిక్వెస్ట్ దట్ ప్లీజ్ Commission should do its job well. That is in the interest of Commission, that is in the interest of government of the day, that is in the interest of candidate and society as a whole. Harmonious society eppudu untundi ante when it is built on foundation of good values, and merit is the basis of such society. So when merit is sacrificed at the altar of nepotism, sir, society lo chaala unrest vastundi. Andariki telustundi ee recruitment sariga kaaledu ani. And when candidates feel that మేము ఓడిపోయినా పర్లేదు కానీ మెరిట్ సేవ్ అయింది అంటే ఇల్వీల్ ఉండదు సార్. కానీ మేము ఓడిపోయాం కానీ మెరిట్ సేవ్ కాలేదు అన్నప్పుడు లాట్ ఆఫ్ గ్రడ్జ్ ఉంటుంది. దిస్ గ్రడ్జ్ విల్ రిఫ్లెక్ట్ అగైన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ద డే. సో ఐ హంబ్లీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు ప్లీజ్ కన్సిడర్ దిస్ అండ్ మేక్ షూర్ దట్ recruitment is fair and recruitment is unchallenged. It must not just be fair but must be seen to be fair, and the onus is on the government and the PSC. I rest my case here, sir. Thank you for giving me the opportunity. థ్యాంక్ యూ హర్ష గారు. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే గ్రూప్ 1 పైన ఈ పోరాటం ఎందుకు ప్రారంభించామంటే మీరు అన్నట్టు ఏంటంటే వన్స్ యూ కమ్ ఇన్ టు ద సిస్టమ్ యూఆర్ దేర్ ఫర్. సో దొడ్డిదారిలో వచ్చినోడు ఎలా ప్రవర్తిస్తాడో మనందరికి తెలిసిన విషయం. అంటే డబ్బులు కట్టి పోస్ట్ కొన్నోడు రేపు ప్రజల పైన పడి పీడిస్తాడు. మనం ఇక్కడ డిస్గ్రంటల్డ్ కాదు, న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇదేదో కొంతమందికి సంబంధించిన విషయం కాదు, ఇది ఆంధ్రుల భవిష్యత్తుకి ముడిపడి ఉంది. ఎందుకంటే మీరందరూ యూ విల్ గో ఆన్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గవర్నమెంట్. సో ఇట్ ఈస్ ఓనర్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్. ఒకటి we have to work together to get this into a next level. And మీరు అన్నట్టు yes, members have to be eminent persons. A high level committee also in terms of appointments is something that we should consider. And కానీ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఏదైతే laid down principles. ఇప్పుడు 2017లో ఇదే ఏపీపీఎస్సీ చేసింది కదా రిక్రూట్మెంట్. we had no problem whatsoever. Why same APPSC 3 years later, 2 years later, is not able to do it? And it shows that the system is now being spoiled. And manandar paina unna baadhyata ante ee constitutional body edaithe undo APPSC dani protect chese daniki ante ido kontamandiki sambandhinchina gaadu, right? Aspirants ki sambandhinchina vishayam gaadu. It is related to all the people in the state of Andhra Pradesh. We are here, we'll continue to fight. And as you rightly said, ikkada baadhakaram ante రాజ్యాంగం మీకు బాధ్యత ఇచ్చింది ఏపీపీఎస్సీ పరీక్షలు ఇలా నిర్వహించాలని. లాక్ స్టాక్ అండ్ బ్యారెల్ తీసుకెళ్లి టీసీఎస్కి అవుట్ సోర్స్ చేస్తే ఇదేనా అవుట్ సోర్సింగ్ పని? మళ్ళీ దానికి ఎందుకు కాన్స్టిట్యూషనల్ బాడీ ఎందుకు ఇచ్చింది? సో కాన్స్టిట్యూషనల్ బాడీ ఈస్ టు మెయింటైన్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎంటైర్ సిస్టమ్ టు ఎన్షూర్ దట్ ది డ్యూ ప్రాసెస్ ఇస్ బీయింగ్ ఫాలో. ఏ టెక్నాలజీ వచ్చినా ముందర వ్యాలిడేషన్ జరగాలి. టెక్నాలజీ సొల్యూషన్ కాదు అన్నింటికి, కానీ ట్రాన్స్పరెన్స్ సిస్టమ్ కి వ్యాలిడేషన్ జరిగి తర్వాత అమలు చేయాలి. మీరు అన్నట్టు క్రికెట్ మ్యాచ్ ముందర రూల్స్ పెడతారు, కానీ క్రికెట్ మ్యాచ్ T20 ప్రారంభమైన తర్వాత ప్రతి గంటకి రూల్స్ ఎవరు మార్చారు. కానీ ఇక్కడ అది జరిగింది. దానివల్లే అందరికీ సందేహాలు పెరిగినాయి. అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా ఇంతమంది పిటిషనర్స్ ముందరికి వచ్చి హైకోర్టులో పోరాడుతున్నారు. బట్ వీఆర్ విత్ యూ, వీ విల్ కంటిన్యూ టు ఫైట్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్ష. సిద్ధార్థ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడుతూ. ముందుగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. సార్, ఇక్కడ నేను ఎక్కువగా ఉపోద్ఘాతం చెప్పకుండా కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఒక మాత్రమే వెళ్ళదలుచుకున్నాను. ఒకటి సార్, ఇక్కడ థియరీ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది క్లియర్ గా దాన్ని వైలేట్ చేశారు. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళది ఆంధ్రలో దిద్ది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళది ఎక్కడో BHU వాళ్ళ చేత కేరళ వాళ్ళ చేత దిద్దిస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న నవరత్నాల గురించి కానీ అంతకు ముందు ఉన్న గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్స్ కానీ తెలిసే ఛాన్సే లేదు సార్. సో అసలు ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ లోనే తప్పు ఉంది. మనం ఈ కేసు విన్ అవడానికి ఇది ఒక ముఖ్య ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే, నేను మన హర్ష గారు ఆల్రెడీ చెప్పేశారు చాలా వరకు ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్, కానీ దీనిలో స్టేక్ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు సార్. బికాస్ మనం ఒక బ్యూరోక్రటిక్ సిస్టమ్ లోకి వెళ్తున్నప్పుడు స్టేక్ హోల్డర్స్ లో మేముంటాం, ఆస్పిరెంట్స్ ఉంటారు, అవ్వగలిగే ఫ్యూచర్ ఆఫీసర్స్ ఉంటారు, పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్,
or the government of the day, అందరు స్టేక్ హోల్డర్స్ లోనే ఉంటాం సార్. దీనిలో we are some are small employees, some are small government employees, some are group B officers, some are unemployed. Majority of them are unemployed, and we have very limited resources, sir. So we need big stakeholders like you, pressure groups, some other political parties and the non-political groups also to actually help for our cause, because మనం వింటున్న రూమర్ ప్రకారం అయితే as of some rumors, every post has been sold for 10 crores. So you have a huge amount at stake, almost 600 to 1000 crores at stake. And the people who could afford that much amount, they cannot afford better counsel. So we don't have that much of resources as of now, but people like you, people like other NGOs or pressure groups have such resources, or you can actually pool up such resources. And once you saw the press meet by some selected candidates last week, I think they wanted to file a defamation suit without any basis. So defamation anedi they can't actually file because the matter is already sub judice, and they can actually approach or implead in the same case. So but what I want to tell you is they are following the Chanakya Niti. The Chanakya Niti is the attack is the best defense. So they want to threaten us, but we need a shield like these stakeholders, like the stakeholders like you, the NGOs, the pressure groups, samajika karyakartas, whoever it is, sir. So our humble request is, please please pull up people like you, please help us our cause for pulling up the resources also. Sir, ఇంకొక విషయం కూడా చెప్తాను సార్. కేపీఎస్సీ కేసులో ఏం జరిగిందంటే there were only 2 majority castes who got selected. Almost 70% were filled by only 2 castes. One is Gaudas and another is Lingayats. So the main allegation on the KPSC is that they have selected people from, I mean, like officers from only 2 castes. మన ఏపీపీఎస్సీలో కూడా ఇప్పుడు అంతకు ముందు ఉన్నది ఆ సిస్టమ్ లో వాళ్ళ కాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క పేరు విత్ ఇనిషియల్ కూడా మెన్షన్ చేసేవాళ్ళు సార్. కానీ ఓన్లీ రోల్ నెంబర్స్ మాత్రమే వేస్తున్నారు. దీనివల్ల క్లియర్ గా మనకి ఒపాక్నెస్ వచ్చేసింది సార్. మన లైక్ ఏ క్యాస్ట్ వాళ్ళకి, బికాస్ మన నోటిఫికేషన్ ముందే ఒక క్యాస్ట్ కి ఈ క్యాస్ట్ కి ఈ క్యాస్ట్ కి నేను ఇస్తాం సార్, కానీ అలాంటి జరగట్లేదు ఇప్పుడు. సో దట్ ఈస్ అ క్లియర్ రిఫార్మ్ వి నీడ్ సార్, ఈవెన్ ఫ్రమ్ దిస్ ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ సార్. అండ్ యాజ్ యూ clearly said sir, 2017 లో AWE గా చాలా మంది మా ఫ్రెండ్స్ సెలెక్ట్ అయ్యారు. I think that is the only instance where in a state public service commission no case has been filed, no delays, no postponements, and everybody are enjoying their regularization also now. Thanks for that sir. But what we need from you is resources and your good offices to actually help us bring in better counsels, because these people will take it to Supreme Court also. But we will be one or the other day, we will be like phoenix, while flying for the sun, we may be exhausted and fall down on the land. So if people like you can give us trust, we can take it to the logical conclusion. What is the logical conclusion is, even for the future, the APPSC need not have to get entangled into such allegations or these many delays and regularizations, because ఈ డిలే అయింది సార్. 2018 నుంచి వీఆర్ ఫైటింగ్ 2021 కి వచ్చింది. ఇప్పుడు ఈ కేసు అయిపోయి సార్ 22 కి వెళ్తుంది. సర్వీస్ 4 years పోగొట్టుకున్నాం సార్. బికాస్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ వర్క్ అండ్ సర్వ్ ఫర్ ద సొసైటీ ఈజ్ వెన్ వీఆర్ ఇన్ ప్రైమ్ యూత్ సార్. మా యూత్ అంతా వేస్ట్ అయిపోతుంది అనుకుంటే సొసైటీ ఆన్ అ హోల్ ఈజ్ లూజింగ్. అండ్ ఇంకొకటి సార్, పొలిటికల్ బ్యాకింగ్ లో ఉన్న వాళ్ళే వచ్చారు అనుకుంటే కనుక యాజ్ అ స్టేక్ హోల్డర్స్ యూ విల్ ఆల్సో లూజ్ సార్, బికాస్ దీస్ పీపుల్ విల్ బి ఇన్ ద వెరీ కీ పొజిషన్స్ ఇన్ రెవెన్యూ డివిజన్స్ and subdivisions. So people who has come actually వాళ్ళు బ్రైబ్ చేసి వచ్చారంటే బ్రైబ్ చేసే అవకాశం చాలా ఉంది సార్. అలానే పొలిటికల్ అఫిలియేషన్స్ వచ్చారంటే అలా దాన్ని కొనసాగించే అవకాశం చాలా ఉంది. సో ఇంపార్షియాలిటీ అండ్ న్యూట్రాలిటీ అనేది సివిల్ సర్వీసెస్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇలాంటి వాటి జరగడం వల్ల ఫ్యూచర్ లో కూడా ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక దీని మీద కూడా మిమ్మల్ని ఒకసారి దృష్టి సారించమని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీ విలువైన సమయం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ సిద్ధార్థ గారు. ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే ఫండమెంటల్ ప్రాబ్లం, మనము న్యాయం కోసం పోరాడతాం, యూనో డిస్గ్రండిల్. అది ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఓకే, మీకు రాలేదు కనుక మీరు పోరాడుతున్నారు అనేది కాదు. న్యాయం ఏంటి? ట్రాన్స్పరెన్సీ ఉండాలి వ్యవస్థలో. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు
ఇప్పుడు ఎవరికైతే వాళ్ళు ఇంటర్వ్యూస్ కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా నేను ఒకటే కోరుతున్నాను, సిస్టమ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని పోరాటం. ఆ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లో కూడా మీరు ముందరికి వస్తే నో ప్రాబ్లం, ఇప్పుడు ఎవరు అది కాదనట్లేదు. కానీ ఈరోజు ఎందుకు పోరాడుతున్నాం అంటే అందరూ భావించేది, ఎవరికైతే ఇంటర్వ్యూలకు వచ్చారో వాళ్ళు తప్ప మిగతాలందరూ భావించేది అంటే చాలా ఒపేసిటీతో ఈ వ్యవస్థ నడుస్తుంది. ఎవరైతే ఎప్పుడు కంపెనీ వాళ్ళందరూ సడన్ గా ఎట్లా క్వాలిఫై అయ్యారు, మనం ఏమంటున్నాం, డిజిటల్ ఇవాల్యుయేషన్ కాదు మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయండి. గతంలో అదే జరిగేది, అది ఇప్పుడు చేయండి. రెండోది, యూపీపీఎస్సీ ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతుందో అది మీరు ఫాలో అవ్వండి, గివ్ అవుట్ ద మార్క్ లిస్ట్. సో ట్రాన్స్పరెన్సీ. సో ఏపీపీఎస్సీ పైన ఉన్న బాధ్యత ఏంటంటే ప్రజల దగ్గర నుంచి దే హ్యావ్ టు విన్ అవర్ కాన్ఫిడెన్స్, రైట్? ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, యూపీపీఎస్సీ ఉంది, వాళ్ళపైన ఎందుకు నీ కేసులు పడవు? బికాస్ సమాజం యూపీపీఎస్సీ అంటే ఎస్ పర్ఫెక్ట్ సిస్టమ్ నడుస్తుంది, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు, అవకతవకలు జరగవు అని ఒక భరోసా. ఎందుకు ఏపీపీఎస్సీ ఆ భరోసా ఇవ్వలేకపోతుందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రెండోది, ఎప్పుడు లేని విధంగా 300 మంది హైకోర్టును ఆశ్రయిస్తే 300+ పిటిషనర్స్. ఇట్ ఈస్ అన్ఫేర్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మిమ్మల్ని నన్ను తిడతాలో పర్వాలేదు, ఓకే తిట్టించుకుంటా, అది పర్వాలేదు. కానీ వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే చరిత్రలో కూడా వాళ్ళు కూడా దొడ్డిదారి వచ్చిన వాళ్ళు అవుతారు. ట్రాన్స్పరెంట్ గా ఉంచేసేది, లెట్ పీపుల్ డిసైడ్. ఎందుకు ఏపీపీఎస్సీ ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు? దానిపైనే మనందరి పోరాటం. ఆ ట్రాన్స్పరెంట్ సిస్టమ్, ఇప్పుడు ఈ సిస్టమ్ తీసుకెళ్లి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెట్టండి, దాంట్లో మళ్ళీ వీళ్ళే క్వాలిఫై అయితే వెల్ అండ్ గుడ్, దండం పెడతాం అంతే, దానికని ఏం చేయం. కానీ ఈ రోజు అది లేకుండా ఎదురు దాడి, అదే అటాక్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ లాగా ప్రయత్నిస్తే మటుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ప్రభుత్వం కూడా 2 గ్రూప్స్ మధ్యన హాయిగా గొడవ పెట్టేసుకుని వాళ్ళు హాయిగా తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఆ ట్రాప్ లో పడద్దని వాళ్ళని కూడా నేను కోరుకుంటూ, మీరు ఇప్పుడైనా 2017లో ఎంత పర్ఫెక్ట్ జరిగింది, కోర్టు కేసు రాలేదు. అసలు మా పాత్ర ఆ రోజు రాజకీయ నాయకులుగా మా పాత్ర ఏంటంటే ఐ థింక్ వాజ్ జీరో. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు చెడ్డ పేరు రాకూడదు, వ్యవస్థ పర్ఫెక్ట్ గా జరగాలి, వీ హ్యావ్ టు బి ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అని అదే చేసి చూపించారు. కానీ అదే ఏపీపీఎస్సీ 2 సంవత్సరాల తర్వాత ఇన్ని తప్పులు పెడితే ఆబ్వియస్లీ సందేహాలు వస్తాయి. కీజ్లో తప్పులు ఉంటే సందేహాలు వస్తాయి కదా. ఇప్పుడన్నా వాళ్ళ వివరిస్తున్న తీరు మార్చుకుని విలువలకు కూడిన ఏపీపీఎస్సీని ఏర్పాటు చేసి కొంచెం ట్రాన్స్పరెంట్ సిస్టమ్ మెయింటైన్ చేయాలనేది మన ప్రధానమైన విధానం. థ్యాంక్ యూ. సంజన గారు అన్మ్యూట్ చేసి మాట్లాడగలరు. Hello. Good morning, respected Lokesh Garu, Dinesh Reddy Garu, and all other aspirants who are waiting like me and my co-panelists to get into public service and give their services to the state. First, I would like to reiterate the importance of the stay order that the High Court has given on the Group 1 mains exam case. It is frequently told that there is light at the end of the tunnel. We are somewhere in the middle of the tunnel, but we can sense that there would be justice in the end. So it is quite optimistic to have received such an order, because it has been an emotional turmoil for us after the results were announced. And as it is said, optimism is quite contagious. So let us all be optimistic so that we receive justice. And to have got this order, I would like to thank other Group 1 aspirants who have put up this brave effort, and Nara Lokesh Garu and his team for believing in us and in our cause. Because by getting such a wide attention on this case, it's just not a matter of public recruitment anymore. It has transformed into an issue of governance and good governance, which is quintessential in a state in the modern era to achieve development and citizen satisfaction. Now, I would like to bring to your notice the important points which the High Court has time and again held in its order. First, the High Court has recognized that Group 1 exam is the most important exam because it upholds the steel frame of the government by implementing public policies, and that mains is the most important part of the exam and has connected this issue to the constitutional authority, APPSC. So firstly,
the High Court has upheld Rule 17 as the Lakshman Rekha, which the Commission has violated. So the standard operating procedure, which is normally followed, has been held by the High Court. So we are very thankful that this issue has been held as the most important, because the crux of the matter is that transparency and accountability have been violated. And then I would like to bring to your issue that the High Court has very well appreciated the fact that digitalization is required in the process of recruitment, but that in this case, the due process has been not followed in implementing digitalization, whether it is how the commission has decided on digitalization, or in recruitment of third party, or not having conducted any pilot study and leaving the stakeholders, that is us, in an open loop. So we were not at all taken into confidence about the entire process. So the issue of due process, rule of law have been questioned. And now I would like to also reiterate the point my co-panelist emphasized, that all our productive years are being lost in anticipation of when we would get justice or a good calendar or a notification. So I request the government to make this process of recruitment regular and consistent, so that we don't need to waste our prime years in just waiting and waiting, so that we can put to use all our energies in better preparation and transforming them into success and results. And I would also like to ask respected Lokesh Garu that why can't we have a report of what are the vacancies, what is the present level of employment, and what can be the yearly basis on which recruitment can be held, so that unemployment and vacancies can be brought to null. This is because we are seeing a jobless growth in our state, which is not at all, which is not a very good factor for all of the state concerned. So this is what I have to say, sir. Thank you for giving me this opportunity. సంజన గారు, మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే రూల్ 17 ఏదైతే హైకోర్టు అప్పీల్ చేసిందో, ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇన్ ఏపీఎస్సి. ఈ వ్యవస్థని ట్రాన్స్పరెంట్ గా పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 1 కి ఇది జరిగింది, అవకతవకలు జరిగినాయి, దొడ్డిదారు వచ్చారనేది ప్రధానంగా అందరూ ఆరోపించారు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఇచ్చే జాబ్ క్యాలెండర్ కూడా చూస్తే భయం వేస్తుంది. అంటే ఇంకా కష్టపడతాం ఎందుకు, ఇంత చదువుతాం ఎందుకు? ఇప్పుడు అందరం ఆశ పెట్టుకుంటాం జీవితంలో, ఓకే నేను ఇది అవ్వాలి, ఈ స్థాయికి నేను ఎదగాలి, ఆశ పెట్టుకుంటాం. కానీ మనకన్నా దొడ్డిదారు వచ్చినోడు మనకన్నా ముందరికి వెళ్తే నిరాశ చెందుతాం. అని ఒకసారి వ్యవస్థ పైన నమ్మకం పోయిందంటే, ఇప్పుడే మనోళ్ళు అన్నట్టు, మన హర్ష అన్నట్టు, ఏమైంది, కర్ణాటక పిఎస్సి పైన డౌట్స్ అందరూ వ్యక్తం చేస్తూనే ఉంటారు, రైట్? సో ఎందుకు చదవాలి, ఏముంది, డబ్బులు పడేస్తే ఉద్యోగం వస్తుందన్న పరిస్థితికి వచ్చేస్తే స్టేట్ విల్ బి ఇన్ లాట్ ఆఫ్ ట్రబుల్. సో ఆ పరిస్థితి రాకూడదు ఆంధ్ర రాష్ట్రం. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ ఫోకసింగ్. సెకండ్, దెర్ ఈస్ రిపోర్ట్స్ ఆన్ వేకెన్సీస్. కానీ మీరు అన్నది ట్రాన్స్పరెంట్ చేసి ఒక సిస్టమ్ పెట్టుకుని అన్ని ఓవర్నైట్ చేయలేకపోవచ్చు. ఐ ఆల్సో అగ్రీ దట్, బికాస్ ఐ డూ అండర్స్టాండ్ దెర్ ఆర్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్. బట్ యాజ్ పాలసీ మేకర్స్ మా పైన ఉన్న బాధ్యత, టేక్ అ ఫేజ్డ్ అప్రోచ్ and fill in those vacancies, number 1. Number 2, you should also promote private sector investments in the big way, and that is how you create a vibrant economy. It is రెండు ప్యారల్గా వెళ్ళాలి. ప్రైవేట్ సెక్టర్ నాకు అవసరం, కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలుగుతామంటే మీరు ఎంతమందికి ఇవ్వగలుగుతారు? సో if Telugu party with nothing back in 2014 was able to create 5,13,000 jobs as disclosed by this government, then surely we had such a good momentum. We were in the top 3-4 in FDI investments. Now we are in the top, I think we are 14th. I think we are in the 14th or 15th rank today in FDI investments. I think we are going to compete with Bihar. Bihar to poti padtadu FDI investments. Aa paristhitiki vacheste em avutundante entire state will not collapse. So it's very very important to create a vibrant society, vibrant economy, and it's onus on policy makers to continue the policies. ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త వచ్చాడండి, పెట్టుబడి పెడతాడు, మేము చెప్తాం ఓకే ఇదిగోండి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద ఈ మీకు ఇస్తామని.
రేపు ఇంకొక ఆయన వస్తాడండి, నేను అయిన ఇవ్వను, అదొక పెద్ద స్కామ్, నేను ఎందుకు ఇస్తాను, మీరు అందరు పోండి అంటే ఆటోమేటిక్గా అందరూ ఇంకా రారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి పాలసీ కన్సిస్టెన్సీ లేదనేది అంటారు. ఆ రోజు నేను హెచ్సిఎల్కి చాలా తక్కువ ధరతో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర we gave land. It was the cheapest we ever gave. Why? Because it is HCL. They are going to create 25,000 IT jobs, white collar jobs. So if a new government comes and says that is wrong, we'll revoke your eligibility, then obviously no one will come back to the state of Andhra Pradesh. And ఒక పక్కన ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఇంకో పక్కన ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఈ ఉద్యోగాల్లో కూడా ఇట్లా అవకతవకలు పెట్టి మీరందరూ ఆశ చెంది, ఎస్ మీరందరూ ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకుని మీరు గత 2 సంవత్సరాలుగా చదివి బాగా కష్టపడి టెస్ట్ రాస్తే ఏం చదవనోడు, ఎప్పుడు కంపడినోడు సడన్ గా దొడ్డిదారులు ముందలు ఎవరికైనా బాధ కలుగుతుంది కదా. ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గర మనం అందరం క్యూ కట్టుకుని నుంచుంటాము, ఒకడు వచ్చేసి క్యూ అంతా జంప్ చేసి ఫస్ట్ వెళ్తే ఎట్లుంటుంది, అలాంటి పరిస్థితి వచ్చేసింది. అండ్ ఐమ్ సారీ, ఐమ్ కంపేరింగ్ ఏపీపీఎస్సీ టు టికెట్ కౌంటర్. దట్ ఈస్ వాట్ ఇట్ హెస్ బికమ్. ఎవడు ఎక్కువ డబ్బులు కడితే వాడు ముందలు వెళ్తున్నాడు, ఆ పరిస్థితి వచ్చింది. అండ్ దట్ ఈస్ వై వీఆర్ ఆల్ ఫైటింగ్. ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ ఈ పోరాటంలో ఎందుకు భాగస్వామ్యం అయిందంటే అర్హులకి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళ కోసం మేము పోరాడాలి, ట్రాన్స్పరెన్సీ రావాలి ఈ వ్యవస్థలో అనడానికి మేము పోరాడటం జరుగుతుంది. బట్ ఐ టేక్ ఎ సజెషన్ ఆన్ రిపోర్ట్ ఆన్ వేకెన్సీస్, విల్ డెఫినెట్లీ టేక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్పీకర్కి వెళ్లే ముందు సంజనా సింహ గారు ఇయర్ జరిగే యూపీఎస్సి ఇంటర్వ్యూ రౌండ్ కి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి తను వెళ్తున్నారు. ఇలాంటి మెరిటోరియస్ స్టూడెంట్ కూడా మనకి ఏపీపీఎస్సీ లో సెలెక్ట్ కాలేదంటే దాని క్రెడిబిలిటీ మనకి అర్థమవుతుంది, వాళ్ళు ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేశారనే క్రెడిబిలిటీ మనకు అర్థమవుతుంది. సామ్రాట్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మనకు కోర్టులో మనం అనుకున్నట్టే జడ్జ్మెంట్ మనం చెప్పిన గ్రీవెన్సెస్ తగ్గట్టుగానే కోర్టు కూడా నమ్మింది మన గ్రీవెన్సెస్ కరెక్ట్ అని చెప్పి ఇంటర్వ్యూస్ 4 వారాలు ఆపడం కూడా జరిగింది సార్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఆపిన తర్వాత అందరూ మంచి హోప్ మీద ఉండగా జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి విడుదల చేశారు సార్. దాంట్లో 36 గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఇచ్చారు. ఆ తర్వాత సంవత్సరం 20 అంట, ఆ తర్వాత సంవత్సరం 19 అంట. యాక్చువల్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు సుమారుగా 800-1200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని పోస్టులు ఖాళీగా ఉండగా ఇన్ని తక్కువ వేకెన్సీస్ ఇవ్వడం రేపు ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కూడా చాలా బాగా డిసప్పాయింట్ చేసింది సార్. అదొకటి. ఇంకోటి ఫ్యూచర్ లో ఇంటర్వ్యూస్ తీసేద్దామన్న ప్రపోజల్ కూడా అంటున్నారు సార్. ఇంకా ఇంటర్వ్యూస్ అనేవి తీసేస్తే రేపు ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ తోనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు సార్ డైరెక్ట్ గా. ఆ 36 పోస్టులో మాకు ఏదైనా వస్తుందన్న నమ్మకం కూడా ఇప్పుడు లేకపోతుంది. ఇంకోటి ఏమంటే రీసెంట్ గా ఈ జాబ్ క్యాలెండర్ గురించి క్వశ్చన్ చేసినప్పుడు మీరు ప్రైవేట్ జాబ్స్ చేసుకోండి, కంప్లీట్ గా గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వద్దు, గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వద్దు అన్నట్టు మాట్లాడారు చాలా మంది నాయకులు. అంటే మేము మన సొంత రాష్ట్రంలో వర్క్ చేయాలి, మన సర్వీసెస్ ని వీళ్ళకి ఇవ్వాలి అని ఇంతగా ప్రయత్నిస్తున్న మా అందరికీ ఇది చాలా డిసప్పాయింట్ చేసింది సార్. ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీకి వెళ్ళి ప్రైవేట్ జాబ్స్ చేసుకోండి అన్న వాళ్ళ మాటలు మమ్మల్ని చాలా బాధ పెట్టాయి. నెక్స్ట్ మేమంతా మన అశోక్ నగర్, హైదరాబాద్, విజయవాడలో రోజు రాత్రి పగలు చదువుతూ ఉంటాం సార్, కష్టపడి ఏదో ఒక సర్వీస్ లో ఎంటర్ అయ్యి మన ప్రభుత్వానికి మన ప్రజలకి సేవలు అందిద్దామని. కానీ వీళ్ళు ఇలా ప్రైవేట్ జాబులకి వెళ్ళి చేసుకోండి, లేకుంటే ఎన్ని వేకెన్సీలు ఉన్నా కానీ చాలా దాంట్లో 1/15 చాలా తక్కువ ఇచ్చారు సార్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లో. ఇదొకటి. మెయిన్ గా మనం కౌంటర్ లో చూస్తే ఎక్కడ కానీ బలంగా వాదించలేదు సార్. వాళ్ళు ఏం చెప్పారంటే ఎవాల్యుయేటర్స్ టీసీఎస్, ఏపీపీఎస్సీ కలిసి పూల్ చేశారంట, ఏపీపీఎస్సీ అప్రూవల్ ఇచ్చిందంట. అంటే టీసీఎస్ వాళ్ళు ఎవరిని ఇంతవరకు అలా ఎప్పుడు ఏం లేదు సార్. టీసీఎస్ వాళ్ళు ఎవాల్యుయేటర్స్ తీసుకొచ్చి వాళ్ళ చేత మన పేపర్లు దిద్దించడం, అది ఏపీపీఎస్సీ అప్రూవల్ ఇవ్వడం. ఆ అప్రూవల్ ఇచ్చారంటే ఏపీపీఎస్సీలు ఎవరు ఇచ్చారు అనేది చెప్పలేదు. అంటే మొత్తానికి కౌంటర్ లో కూడా మొత్తం ఓపెక్నెస్ సార్. ఇచ్చిన 10 పేజీలు మేము ఇచ్చిన 200 పేజీలకి పొందనే లేదు సార్.
ఇంకోటి వాళ్ళు జేకి పిఎస్సి అని జమ్మూ కాశ్మీర్ పిఎస్సి కమిషన్ ని కోట్ చేస్తున్నారు సార్ ఎగ్జాంపుల్ గా. అక్కడ గవర్నమెంట్ అయిన కమిషన్ అయినా ఎంత పార్షియల్ గా ఉండాలో అంత పార్షియల్ గా ఉన్నారు సార్. వాళ్ళు అమెండ్మెంట్ ఇచ్చారు, మేము డిజిటల్ ఎవాల్యుయేషన్ కి వెళ్తున్నామంటే ఒక అమెండ్మెంట్ ద్వారా చెప్పారు. అలాగే ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ హబ్స్ కి పిలిచారు ప్రొఫెసర్స్ అందరూ మీరు ఇక్కడ వచ్చి కరెక్ట్ చేయాలని. అలాగే మన కౌంటర్లో ఇంకోటి ఏం చెప్పారంటే, పాండమిక్ ఉంది, ఇక్కడ ప్రొఫెసర్స్ అందరినీ అసెంబుల్ చేయడం కష్టము, అందుకే డిజిటల్ ఎవాల్యుయేషన్కి వెళ్ళినా ఉన్నారు. అంటే ఇప్పుడు అక్కడ బిహెచ్యు అయినా జేఎన్యూలు అయినా ప్రొఫెసర్స్ అసెంబుల్ కాలేదా? ఇంటికి తీసుకెళ్ళి కరెక్ట్ చేశారా? అక్కడ కరోనా లేదా అనేది ఒక డౌట్ సార్. ఇంకోటి అక్కడ గ్రీవాన్సెస్ అన్ని ఆన్లైన్ లో కలెక్ట్ చేశారు. ఆన్లైన్ లో కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రీఎవాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కి వెళ్ళారు. మన దగ్గర ఇవన్నీ జరగలేదు. వీళ్ళు ఆ జేకేపీఎస్సి కమిషన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఇంకోటి ఏమంటే, ఎప్పుడు కూడా ఒక కమిషన్ అయినా కానీ లేకుంటే కమిషన్ తరపున లాయర్ అయినా కానీ ఒక క్యాండిడేట్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తో కోర్టుకు వస్తున్నాడు అని ఎక్కడ అనలేదు సార్. కానీ మమ్మల్ని మాత్రము స్టూడెంట్స్ అగ్రీవ్డ్ క్యాండిడేట్స్, ఈడియట్స్ ఇలా తిట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు నేను చివరిగా చెప్పాలనుకుంటే, ఇంత ఒపెసిటీతో ఉన్న కమిషన్ లో రేపు వచ్చిన 36 పోస్టులు కూడా సాధించలేము అనిపిస్తుంది. కాబట్టి మీ సహాయం కూడా, మీరు కూడా లేఖ రాస్తారని ప్రభుత్వానికి అనుకుంటున్నాను సార్. ఈ ఫెయిర్ గా ఇదంతా ఎగ్జామ్ ప్రాసెస్ జరిగితేనే మేము కూడా కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రానికి సేవలు అందించాలనుకున్నాం సార్. అదే నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇవ్వలేము, మీరు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎత్తుక్కోండి అంటారు. అయ్యన వచ్చిందంటే గత 2 సంవత్సరాలుగా మనందరం చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. మళ్ళీ ఇదే జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎందుకు 2,30,000 ఖాళీ ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని ఎందుకు అన్నాడు? హామీ ఇచ్చాడు ఆయన. ఊరూరు తిరిగి ఆయన హామీ ఇచ్చారు కదా. ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని మనం కోరితే ఎదురు దాడి చేసి ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఎందుకు ఎత్తుకుంటారు, ప్రైవేట్ లో మీరు పనిచేయచ్చండి. ఎంత అంటే నిరుద్యోగ యువకులు అంటే అంత చిన్న చూపా ఈ ప్రభుత్వానికి? ఎందుకు ఏం తప్పు చేశారు మీరందరూ? మనం ఏం తప్పు చేశామని? ఈరోజు గ్రూప్ 1 పైన 2017 అంత బాగా జరిగిందని చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసుకుని మీరందరూ ఇప్పుడు రాష్ట్రానికి సేవ చేయాలని మీరందరూ దాదాపు 1-2 సంవత్సరాలు మీరు కష్టపడి మిమ్మల్ని కాదని ఎవడో ఎక్కువ డబ్బులు ఇస్తాడని వాడు ముందలు తీసుకొచ్చేస్తే ఎంత అన్యాయం అండి. ఈ రోజు ఎప్పుడు లేని విధంగా నిరుద్యోగ యువకులు అందరూ ఆందోళన చెందుతున్నారు, రోడ్ ఎక్కుతున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలైనవి. ఎందుకంటే 36 ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2. మళ్ళీ ఎందుకు ఆ రోజు నీలం సహాని గారు ఒక మాట చెప్పారు? ఎందుకు నీలం సహాని గారు ఆ రోజు దాదాపు 907 ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2లో వేకెన్సీలు ఉన్నాయని, పోలీస్ డిపార్ట్మెంట్ లో 7,740 ఖాళీలు ఉన్నాయని ఆనాడు ఎందుకు నీలం సహాని గారు చెప్పారని అడుగుతున్నారు. అంటే అప్పుడేమో 907, ఇప్పుడేమో 36 అంటే అసలు ఎందుకండి పేపర్ యాడ్? దానికి అంత పెద్ద పేపర్ యాడ్ అవసరం? అంటే అబద్ధాన్ని ఎంత బాగా చెప్పాలని ప్రయత్నిస్తే నిరుద్యోగ యువకులు ఊరుకోవాలా? చాలా మంది ఆశలు పెట్టుకున్నారు, 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని అడిగిన ఎక్కడ? ఇప్పుడేమో మాట తప్పేస్తే ఎంత అన్యాయం ఒక్కసారి మనం అందరూ ఆలోచించాలి. అందుకే నేను ఆ రోజు కూడా ఇది మనది 3వ సమావేశం, 2వ సమావేశంలో కూడా మీకు అందరూ ఫస్ట్ అండ్ సెకండ్ లో కూడా ఈ పోరాటం ఏదో డిస్గ్రంటల్డ్ అనే పదం రాంగ్. మనం డిస్గ్రంటల్డ్ కాదు, మీ పోరాటం ఏంటంటే న్యాయమైన పోరాటం, అర్హులకి ఉద్యోగాలు రాలేదని మన పోరాటం. ఈరోజు సంజనాకి యూపీపీఎస్సీ షీఈ్ ఏబుల్ టు గో అహెడ్, బట్ ఏపీపీఎస్సీ షీఈ్ నాట్ ఏబుల్ టు. అంటే దాని ఇండికేషన్ ఏంటి? సిస్టమ్ ఎంత దరిద్రంగా ఉందనేది కదా. సో ఇలాంటి వ్యవస్థలో మీరు అనేది 36 ఉద్యోగాలు, ఇప్పుడు మనకి ఆ కాన్ఫిడెన్స్ కూడా లేదు. ఇప్పుడు మనం ఇచ్చే 36 ఉద్యోగాలు రేపు నిజంగానే మనం కష్టపడి చదివితే ఆ 36 ఉద్యోగాలు కూడా వేలం పాట పెట్టేసరి నువ్వెంత ఇస్తావు అని హైయెస్ట్ ఎవరు ఇస్తే వాడికి అమ్మేసే పరిస్థితికి వచ్చేసింది ప్రభుత్వం. అండ్ ఎస్ ఐఎమ్ డిమాండింగ్, ఈరోజు ఏపీపీఎస్సీ మెంబర్స్ ఎవరున్నారండి? ఆల్ పొలిటికల్ అపాయింటీస్. వాళ్ళ విద్యార్థి సంఘ అధ్యక్షుడు ఉన్నాడు, మైకాపా విద్యార్థి సంఘం అధ్యక్షుడు మెంబర్గా ఉన్నాడు. ఎస్ మేము అలాంటి వాళ్ళు పెడితే ఒపెసిటీ వస్తుంది.
ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలి? ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎవరికైతే ఈ వ్యవస్థ గురించి అవగాహన ఉందో, ఎవరైతే గతం పనిచేశారో అలాంటి వాళ్ళని పెట్టి ఏపీపీఎస్సీ సరైన దారి తీసుకెళ్ళగలుగుతారు. అసలు ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలు వేసే అర్హత ఈ ప్రభుత్వం ఎవరిచ్చారు? ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగానికి భద్రత కల్పిస్తుంది. అలాంటి వ్యక్తిని తలుపుకి తాళం వేస్తే ఆఫీస్లో ఏం చెప్తుందని? అంటే పొలిటికల్ వ్యవస్థ ఏపీపీఎస్సీని ఓవర్ రైడ్ చేయకూడదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఓవర్ రైడ్ చేయకూడదు అని దానికి రాజ్యాంగ భద్రత కల్పించింది. కానీ ఆ పరిస్థితి ఎన్ని చూస్తే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కదా, దట్ అవినీతి జరిగింది, తప్పులు జరిగినాయి. అందుకే గతంలో కూడా మనం చెప్పాం, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఈ వెనకాల ఎవరెవరినో శిక్షించాలి. ఎందుకంటే ఇది వ్యాపం కన్నా పెద్ద స్కామ్ లాగా ఉంది, బయట నుంచి చూస్తే చాలా పెద్ద కుంభకోణం లాగా ఉంది. వీ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ దట్ దిస్ గవర్నమెంట్ విల్ డూ ద రైట్ థింగ్. బట్ ఈ పోరాటం కేవలం మీకోసం కాదు, ఈ పోరాటం ఆంధ్రుల కోసం చేస్తున్నాం. ఎందుకంటే రేపు మీరు అందరూ చాలా కీలకమైన ఉద్యోగాల్లో మీరు ఉంటారు, పోస్ట్లో మీరు ఉంటారు, అండ్ మీరు యూ విల్ బి గైడింగ్ ది స్టేట్. ఐఏఎస్ అధికారులే కాదు, వాళ్ళు మోర్ పాలసీ ఇస్తారు, అమలు చేసేది మీలాంటి. యూ విల్ ఇంప్లిమెంట్. నేను చూసా తిట్లీ తుఫాన్ జరిగినప్పుడు మాకు జాయింట్ కలెక్టర్లు అందరూ వాళ్ళతో మేము పనిచేసాం, ఆర్టీ వాళ్ళతో జాయింట్ కలెక్టర్ మేము పనిచేసాం. అసలు ఎలాంటి అద్భుతమైన క్యాడర్ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు నేను తెలిసిన మంచి అవకాశం దొరికింది. కానీ దొడ్డిదారి వచ్చినాడు ఎలా ఉంటాడో మనందరూ తెలుసు. రేపు చట్టాన్ని ఉల్లంఘిస్తాడు, చట్టాన్ని చుట్టం చేస్తాడు కొంతమందికి. అది చాలా డేంజరస్ సినారియో. అందుకే మన పోరాటం. సో టుగెదర్ వీ విల్ కంటిన్యూ టు ఫైట్. అండ్ ఏదైతే 2,30,000 ఉద్యోగాలు ఏదైతే ఖాళీగా ఉన్నాయని అన్నాడు జగన్ రెడ్డి గారే ప్రకటించారో అవన్నీ భర్తీ చేయాల్సిన బాధ్యత ఆయన పైన. థ్యాంక్ యూ. చంద్ర ఎస్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడారు. Good afternoon, sir. Good morning. Sir, my friends have already clearly pointed out various kinds of aspects. నేను ఒక 2 కొత్త పాయింట్స్ మీకు చెప్తాను సార్. మనం ఎక్కువ ఫోకస్ డిజిటల్ ఎవాల్యుయేషన్ అండ్ థర్డ్ పార్టీ మీద పెట్టాము. ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది సార్ దీనిలో. మోస్ట్ ఇంపార్టెంట్, ఈవెన్ ద క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ పార్ట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ గివెన్ అప్ టు ద థర్డ్ పార్టీ సార్. సెకండ్ పార్ట్ మీద మనం ఎంతైతే ఫోకస్ చేస్తున్నామో, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కూడా ఒక టీసీఎస్ అనే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రెస్ లో ఉంది సార్. ద ఏపీపీఎస్సీ హ్యాస్ అవుట్సోర్స్డ్ prime task like question paper setting to a reputed professional agency. This is completely a constitutional violation, sir, actually. Even it is not about taking off its duty. It is a violation of the constitution. And second point, sir, ఇప్పుడు మన గ్రూప్ అంతా కూడా దీస్ పీపుల్ ఎక్కువ మంది ఒక పొలిటికల్ పార్టీ బ్యాకింగ్ తో ఇదంతా చేస్తున్నాము, లేదా కొన్ని మీడియా సపోర్ట్ తో, ఏదైతే అపోజిషన్ కి ఫేవర్ గా ఉన్న మీడియా సపోర్ట్ తో చేస్తున్నాము అని పాయింట్స్ లేపుతున్నారు సార్. మీకు ఒక్కటి చెప్పాలి సార్, ఫస్ట్ దీని ఇష్యూ హైలైట్ చేసింది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ సార్. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే సార్, ఐ కెన్ టెల్ యూ, ఇట్ హెస్ కమ్ ఆన్ 3rd May. A section of aspirants seek re-evaluation. And next, sir, several articles have come up in Hindu paper, sir. Aspirants cry foul over Group 1 mains results. Next, sir, Hindu paper lo kanisam three articles vachinayi, sir. We are not backed by any opposition, or we are not backed by any opposition favoring media, sir. This is a collective fight. This is a collective fight for justice. If this is not a collective fight, our issue highlight undedi kaadu sir. Vere professional media like Hindu paper undi. Hindu paper has taken up this story on June 7th, sir. It has said candidates demand probe alleging anomalies in Group 1 mains exam. Ala prati media kuda dinni baga highlight chesi take up chesaru sir. It is not that we are fighting against one thing or other. It is a collective fight taken up by everyone in the interest of the state and in the interest of the country, sir. So we should not be backed like oka section valla support to manam chestunamanu, oka political fight ga chestunamanu kaadu sir. This is a collective fight.
where many people have seen a genuine cause in us, a genuine concern they have recognized in us. వీళ్ళు ఫైట్ చేస్తుంది న్యాయమే అని రికగ్నైజ్ చేసే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ హిందూ వాళ్ళు కానీ ఎన్నో ప్రెస్టీజియస్ మీడియా వాళ్ళు దే హ్యావ్ టేకెన్ అప్ ద ఇష్యూ సార్. సో వీ షుడ్ నాట్ బి బ్యాక్ లైక్ that we are being backed by some political party or some opposition, and this is a more a collective fight in the interest of the state and in the interest of the country, sir, for the better public administration. These 2 points, sir. So Chandra garu meer annatante APPSC outsourced its moral responsibility to a company called TCS. TCS is a great company, I'm not questioning that, but how can a constitutional body outsource it? It's like Election Commission of India saying TCS has all the employees, you hold elections. Okay, here, take the EVMs, take the VVPATs, you hold elections. Is that possible? Is that correct? That is what has happened in our case, number one. Number two, even as a political party in Telugu Desam, we had a lot of debate. చర్చించాము. ఎందుకంటే మనము అనవసరంగా లీగల్గా వెళ్తే మొత్తం ప్రక్రియ ఆలస్యం అవ్వచ్చు, నిరుద్యోగ యువకులు వెనకబడతారని ఒక ఆలోచన మాకు ఉండే. కానీ మాకెప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే 300 పిటిషనర్లు ముందరికి వచ్చారు, 300+ పిటిషనర్స్ ముందరికి వచ్చేసి ఇక్కడ అవినీతి జరిగింది, మేమందరం న్యాయ పోరాటం నిజంగా సిద్ధంగా ఉన్నాము అని. ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా అంతమంది ముందరికి వస్తే దాని అర్థం ఏంటి? దెర్ ఇస్ సంథింగ్ దట్ హెస్ గాన్ రాంగ్. వై కాంట్ ఏపీపీఎస్సీ రాదర్ దెన్ మీ పైన నా పైన మొత్తం ఈ పోరాటం ఈ ఉద్యమం పైన ఆరోపణలు చేసే బదులు ఈ ప్రభుత్వం ముందలకు వచ్చి ఏపీపీఎస్సీ ముందలకు వచ్చి మనం అడిగిన డిమాండ్స్ అన్ని న్యాయమైన డిమాండ్స్. వై కాంట్ దే యాక్సెప్ట్? ఎందుకు భయపడుతున్నారు? మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేసాక ఎందుకు మీరు భయపడుతున్నారు అని అడుగుతుంది. మార్కులు ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేసాక ఎందుకు మీరు భయపడుతున్నారు అని అడుగుతుంది. తప్పు చేశారు కనుకనే ఈ రోజు మీరు తప్పు కప్పిపుచ్చుకునే దానికి మీరు దొడ్డిదారిన అనేక ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు హ్యాస్ ఫౌండ్ ఫాల్ట్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్. హైకోర్టు తప్పు పట్టిందంటే దట్ మీన్స్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ మారల్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు సొసైటీ. ఏపీపీఎస్సీ అయితే ఎప్పుడైతే ఇది చేసిందో మనందరం అందుకే కలెక్టివ్ జస్టిస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ collectively we are fighting for justice. It's a collective fight for justice. You're yes, Times of India cover the first news break in Times of India. దాని తర్వాత హిందూ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాసిన మీరందరూ కూడా నాకు చాలా మంది మెసేజ్లు కూడా పెట్టారు. ఇదిగోండి, విత్ క్లియర్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంటేషన్, యూ హ్యావ్ ఆల్సో రిటన్ లెటర్ టు ద ఆనరబుల్ గవర్నర్, టు ద గవర్నమెంట్, అండ్ yet unfortunately they have not yet responded. I think together we need to continue our fight, because again మళ్ళీ చెప్తున్నా, ఇదేదో డిస్గ్రండల్ పీపుల్ గురించి కాదండి, ఆంధ్రుల గురించి. యూ విల్ గో సర్వ్ దీస్ పీపుల్ అగైన్. వాళ్ళ గురించి మనం చేసే పోరాటం. థ్యాంక్ యూ చంద్ర గారు. ప్రేమ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడగలరు. సార్ నమస్కారం. సార్ ప్రేమ్ గారు నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈ అవకాశాన్ని నేను ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్. వన్ ఆఫ్ ద సీరియస్ ఛాలెంజ్ దట్ అవర్ కంట్రీ ఫేసింగ్ టుడే ఈస్ unemployment among educated youth. Sir, this is very dangerous trend, sir. Sir, given informal nature of our economy, less educated and uneducated people, they're able to find jobs in informal economy. But educated youth, they're unable to find the jobs suitable to their qualifications. Sir, educated youth, they can obtain jobs in two ways. One in government sector and other in formal private sector. Sir, we understand the limitation of government. Government cannot be a sole employment generator. We do understand that situation, because given its financial and other constraints. Sir, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, there are around 2 to 3 lakh vacancies అంటున్నారు సార్ ఇది in government. Sir, if you are able to fill these vacancies, at least you are able to solve a problem to a little extent, and to a little extent, sir. But this alone would not solve the problem of educated youth, because ఇప్పుడు 2 to 3 lakh jobs మీరు ఫిల్ చేసా కానీ there are around 10 to 15 lakh people who are aspiring for government jobs, and the government would not be able to provide jobs to these people. And also AP Socio-Economic Survey has said that nearly 6 lakh people entering the workforce every year. This is in addition to existing workforce. So my contention is government alone would not be able to provide jobs to all these unemployed educated youth.
Sir, we need to enhance and strengthen this formal private sector economy, sir. That alone would be able to provide employment to large section of educated youth, sir. Sir, we are saying that we will be saying all the times that we are launching so many employment generation programs, we are launching so many skill development programs, we are launching apprenticeship programs, we are attracting so many companies to our country as well as state, but we are not able to provide jobs according to the demand. Our job creation has not been proportionate to the demand. Sir, industries are and there are and also whatever programs we are launching, I feel that there is a lot of gaps in implementation, sir. Why I'm saying this is industries often complain that we are not able to find sufficiently skilled workforce, but we are having so many educated youth. We'll be saying that we launched so many skill development programs, but where we are failing in countries like Japan, where they're able to skill around 80% of their workforce, they're able to skill them. In South Korea, they're able to skill around 95% of their population. But in case of India, we're able to skill just 4 to 5% of our workforce. So this is the pathetic situation regarding the programs that are being implemented in our country as well as in states, sir. So this need to be changed, sir. We as a society, our policy makers, our lawmakers need to introspect where we are failing to provide employment to the uneducated youth. Sir, we'll be talking about demographic dividend. India is blessed with demographic dividend. If we are not able to reap this demographic dividend, whatever the demographic dividend that we are talking about, will one day become a demographic nightmare, sir. Because in social media also, I'm hearing the arguments that some of the educated youth are talking about, we want to join Naxalites, we want to join terrorists because we are not getting justice in this system. So this situation has to be changed, sir. And please, you get ఏదైతే ఈ educated unemployed problems ఉన్నాయో, try to get sufficient attention in parliament, legislative assemblies as well as legislative councils, sir. Otherwise, whatever demographic dividend that we are talking about would one day become demographic nightmare, sir. Thank you, sir. Prem gar, actually I think demographic dividend kaadu, we are already in demographic nightmare. Okay. బికాస్ నేను ఇప్పుడు చాలా ఆర్టికల్స్ చదువుతుంటే ఆల్రెడీ గత 2 సంవత్సరాలుగా రైతుల ఆత్మహత్యల కన్నా ఎక్కువ మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఆర్టికల్స్ అన్ని ఈరోజు బయటకు వస్తున్నాయి, ఎప్పుడు లేని విధంగా. నేను ఇప్పుడే చెప్పాను, అనంతపూర్లో ఒక అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది. అంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే, MBA చదివి బాగా చదివిన వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకేమవుతుంది? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు నేను అనట్లేదు, వేకెన్సీలు 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయి. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పారు 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ సెయింగ్ దట్ సాల్వ్స్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం. ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి పెట్టుబడులు పెడితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలంటే ఇన్సెంటివ్స్ తీసుకురావాలా, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలా, పెద్ద ఎత్తున పెట్టుబడి ఆకర్షించుకోవాలి. ఈరోజు FDI ఇన్వెస్ట్మెంట్ లో అగ్ర 3-4 స్థానాల్లో ఉండే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు టకాని 14వ స్థానంలో పడిపోయింది. 2 సంవత్సరాల్లో 14వ స్థానం పడిపోయింది. అంటే పెట్టుబడులు రానట్టే కదా ఆంధ్ర రాష్ట్రానికి. ఆ పరిస్థితికి ఈరోజు మనం వచ్చేసాం. గతంలో మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేవారు, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. అంటే ఒక జిల్లాని తీసుకుంటే ఆ జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉంది, తిరుపతి క్లస్టర్ లో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ ప్రోత్సహించమని ఆయన మాకు డైరెక్షన్, మీరు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురండి, ఎంటైర్ ఎకోసిస్టమ్ తీసుకురండి. అంటే ఒక ఫోన్ తెరిస్తే దాంట్లో ఉన్న అన్ని పార్ట్స్ చూసి, కెమెరా తయారు చేసేవాడి దగ్గర నుంచి మన బ్యాటరీ తయారు చేసేవాడు, కీప్యాడ్ తయారు చేసాడు, బయట ఉన్న ప్లాస్టిక్స్ తయారు చేసాడు, ఆ చివరికి కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసేవాడు కూడా తీసుకురండి. షెన్జన్ ఎట్లయితే చైనాలో ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అయిందో అలాంటి ఎకోసిస్టమ్ రాయలసీమలో మనం తీసుకురావాలని అన్నాడని చెప్పాడు. కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది? రాయలసీమకు వచ్చింది. ఫాక్స్కాన్ సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ ఎక్కడికి వచ్చింది? రాయలసీమకు వచ్చింది. ఇట్లా రాయలసీమకు తీసుకొచ్చాం. ఆంధ్రాకి వచ్చి వైట్ కలర్ తీసుకురా, IT ఉద్యోగాలు కానివ్వండి, ఈ ఫిషరీస్ కానివ్వండి, ఇవన్నీ పెద్ద ఎత్తున మేము ప్రోత్సహించింది ఆంధ్రాలో. అండ్ అప్పటికి 5 సంవత్సరాలు కష్టపడిన 5,13,000 ఉద్యోగాలు కల్పించాం. అని మీరు అన్నట్టు ప్రతి సంవత్సరం 6 లక్షల మంది ఇప్పుడు బయటకు వస్తున్నారు.
కాలేజీల నుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నారు గ్రాడ్యుయేట్. ఇప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు ఒక పక్కన, ప్రైవేట్ రంగాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఈరోజు ఎందుకు నిరుద్యోగ యువకులు ఆందోళన చెందుతున్నారు? ఆంధ్ర రాష్ట్రం ఎత్తుకో ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, అందరికి తెలిసిపోయింది కదా, ఎత్తిపోయింది మొత్తం ప్రైవేట్ వ్యవస్థ. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎంత దౌర్భాగ్యం ఉందంటే, దాదాపు 4 దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు 4 దశాబ్దాలు వాళ్ళని వేధిస్తున్నారు, వెంటాడుతున్నారు. ఒక పక్కన పొల్యూషన్ బోర్డు అంటారు, ఇంకో పక్కన ఇంకోటి అంటారు, ఇంకో పక్కన ఇంకోటి అంటారు. 4 దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ అయ్యో బాబోయ్ ఎక్స్పాన్షన్ మేము ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చేయము, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతాం అని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య స్థితి అండి. మంది పెట్టుబడి లేకపోతే రేపు ఉద్యోగాలు ఎట్లా వస్తాయండి ఆంధ్ర రాష్ట్రంలో? నాకు అర్థం జస్ట్ బికాస్ ఈ జగన్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా. సో అది చాలా బాధాకరం ఫ్రెండ్. అందుకే ఈ రోజు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు అందరూ ఆందోళన చేస్తారు, రోడ్ ఎక్కుతున్నారు. ఎప్పుడు లేని విధంగా గత 2 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా అన్ని కలెక్టరేట్లు ముట్టడి జరుగుతుంది, పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమం జరుగుతుంది. సో ఇదంతా మనం కలిసికట్టుగా మనం అందరం పోరాడాలి. ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఏదైతే మనం రీప్ చేయాలి, కానీ అది నైట్ మేర్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. అట్లా కాకుండా డివిడెంట్ ఎట్లా రావాలో దానిపైన కలిసికట్టుగా మనం అందరం పోరాడి మనం కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలని మనకున్న నెట్వర్క్ ద్వారా కూడా వాళ్ళందరినీ ఆంధ్ర రాష్ట్రానికి రాండి, పెట్టుబడులు పెట్టండి అని కూడా మనవంతు మనం ప్రయత్నించాలి. కానీ ప్రభుత్వం ఎప్పుడన్నా కక్ష సాధింపులు, ఓకే లోకేష్ తీసుకొచ్చాడు ఈ పరిశ్రమ పంపించారు. ఇప్పుడు నా భయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఆపేసాయి. ఎందుకంటే బాబా ఈ ముఖ్యమంత్రి మా వల్ల ఇంకో భయం ఎక్కడ వస్తుందంటే, చాలా మంది నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే అంటారు, నెక్స్ట్ టైం మీరు గెలుస్తారు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ జగన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈయన వల్ల, ఇంకొకసారి మేము ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి పెట్టమని కూడా వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రేట్ ఆఫ్ చేశారు. లూలు ఒక అద్భుతమైన సమస్య కదా, లూలుని తీసుకొచ్చాం. 2,000 కోట్ల పెట్టుబడి, 25,000 ఉద్యోగాలు వచ్చేది మనకి విశాఖపట్నానికి. ఇప్పుడు వాళ్ళని గెంటేశాడు బయటికి. వాళ్ళు సింపుల్ గా చెప్పారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాం ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఎంత చెడ్డ పేరు వచ్చింది. అందుకే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడన్నా ఈ జగన్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని మన అందరం కలిసికట్టుగా డిమాండ్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రాజు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడగలరు? Sir, thank you to both Sri Nara Lokesh sir and Sri Dinesh Reddy sir. We are very thank you, sir. Sir, I want to tell mainly 3 things, sir. Sir, am I audible, sir? Okay, sir. Thank you, sir. సార్ డిజిటల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ సార్ మీకు మనందరికి తెలిసిందే సార్. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాలను తీసుకోవడానికి ఎక్కువ పేద విద్యార్థులే పోటీ పడతారు సార్. ముఖ్యంగా పేద విద్యార్థులు ఎందుకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకుంటారంటే సార్, మా తల్లిదండ్రులు మా కోసం చాలా కష్టపడి ఉంటారు సార్, చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు సార్ కంపేర్డ్ విత్ ద రిచ్ ఫాదర్స్. మేము వాళ్ళకు ఏదో తోడుగా ఉండాలని చెప్పేసి, మేము వాళ్ళని సరిగా బాగా చూసుకోవాలని చెప్పేసి మేము ఎక్కువగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఈ మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలు రాసుకుంటే మన తల్లిదండ్రులను చూసుకోవచ్చు, మనం పక్క రాష్ట్రాలకి వేరే ఫారిన్ కంట్రీస్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దే నీడ్ మోర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనేసి మేము ఉద్యోగాలను తీసుకొని వస్తాం, ఈ ఉద్యోగాలు రాయడానికి ప్రయత్నిస్తాం సార్. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కండక్ట్ చేసేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకోవాలి సార్. ఎందుకంటే దే ఆర్ కండక్టింగ్ దిస్ ఎగ్జామ్ అండ్ దే నో దట్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆర్ ఫ్రమ్ ద ప్యూర్ కమ్యూనిటీ. ఇప్పుడు మాకు డిజిటల్ ఎవాల్యుయేషన్ పెట్టారు సార్, మాకు ఇంటిమేట్ చేయలేదు. మేము ఎగ్జామ్ రాసేటప్పటికి కూడా మాకు డిజిటల్ ఎవాల్యుయేషన్ జరుగుతుందని మాకు తెలియదు. ఇట్లా ఈ నెగ్లిజెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ నెగ్లిజెన్స్ సార్. ఇప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు సార్. ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేసినా అక్కడల్లా సమస్యలు వచ్చినాయి సార్. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో మెనీ కేసెస్, సో మెనీ ఆస్పిరెంట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. జమ్మూ కాశ్మీర్ సేమ్ ప్రాబ్లమ్స్. తర్వాత వచ్చేసి కర్ణాటకలో, రాజస్థాన్ లో అదే జరిగింది సార్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో కూడా ఇదే జరిగింది సార్. రాజీవ్ గాంధీ మెడికల్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఇదే జరిగింది సార్. దీని మీద ఇంటర్నేషనల్ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీతో వచ్చింది సార్. సార్ ఐఎమ్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. మనకు తెలుసు సార్ డిజిటల్ డేటా అనేది ఎంత ఫ్రెజైలో ఇట్ కెన్ బి ఈజీలీ ట్యాంపర్డ్ సార్. ఇప్పుడు మనం తీసుకుంటే సార్ ప్రైవేట్ సెక్టర్ లో
the hackers are so powerful, sir. Even they are hacking the defense ministry website. Very powerful websites కూడా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారంటే ఈ చిన్న ఏబిపిఎస్సి లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఐ డోంట్ థింక్ దట్ దే ఆర్ ఫ్రమ్ దట్ మచ్ హ్యావింగ్ దట్ మచ్ కంప్యూటర్ సైన్స్ కాంపిటెన్సీ. వాళ్ళకు ఉండకపోవచ్చు సార్. అక్కడ ఉండే సిస్టమ్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా అంత రోబస్ట్ గా ఉండకపోవచ్చు సార్. ఈజీగా దాన్ని టెంపరింగ్ చేయొచ్చు సార్. ఇందులో కూడా సార్ ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా వాళ్ళు తెలిసింది సార్. ఇది ఎక్కడ చూసినా, ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేసినా ఫెయిల్యూర్స్ వచ్చినాయి, ఎక్కడ చూసినా కేసులే వచ్చినాయి. ఆ మాత్రం పైలట్ ప్రాజెక్టు, ఆ మాత్రం వాళ్ళు ఆలోచించకుండా ఇలా మా మీద రుద్దడం అనేది ఎంత క్రిమినల్ నెగ్లిజెన్స్ సార్ ఇది. ఈ నెగ్లిజెన్స్ వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నాం సార్ ఈ రోజు. కాబట్టి మాకు జడ్జి గారు క్లియర్ కట్ గా చెప్పారు సార్, రూల్స్ ఆఫ్ ద గేమ్ హ్యావ్ బీన్ చేంజ్డ్ ఆఫ్టర్ ద గేమ్ హ్యాస్ బిగిన్ అని. రీసెంట్ గా సిబిఎస్ఈ ఎగ్జామ్ లో కూడా మోడరేషన్ పాలసీని చేంజ్ చేసినప్పుడు స్టూడెంట్స్ ఢిల్లీ హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా సేమ్ చెప్పి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూని అప్పీల్ చేసింది సార్. మోడరేషన్ పాలసీ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ వర్ రిటర్న్. సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్పింది సార్. ఇప్పుడు మాదేంటంటే మాన్యువల్ ఎవాల్యుయేషన్ కి మా కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఇప్పుడు మాన్యువల్ ఎవాల్యుయేషన్ మా విషయంలో జరగచ్చు అని. కానీ ఈ క్రిమినల్ నెగ్లిజెన్స్ ని, ఇందులో జరిగినటువంటి ట్యాంపరింగ్స్ ని, మోడిఫికేషన్స్ ని ఈజీగా వదలకూడదు సార్. ఇందులో ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది వన్ ఆఫ్ మై మెయిన్ డిమాండ్స్ సార్. మేము కూడా అఫిడవిట్ లో పెట్టాము. ఇన్వెస్టిగేషన్ జరిగి ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందా, ట్యాంపరింగ్ జరిగితే ఎవరు చేశారు, రైట్ ఫ్రమ్ ద క్వశ్చన్ పేపర్స్ నుంచి సార్. ఎందుకంటే డిజిటల్ మోడ్ లోనే క్వశ్చన్ పేపర్ వచ్చింది. దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ లీక్. నాకు కూడా 2-3 ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు సార్, మా సో అండ్ సో మెంబరు, సో అండ్ సో ఇన్ఫర్మేషన్ కమిషనర్ సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, లీక్లు అయ్యాయి అని. ఎందుకంటే డిజిటల్ క్వశ్చన్ పేపర్ వచ్చింది సార్, అది లీక్ అయ్యిండొచ్చు, లీక్ అవ్వకపోయిండొచ్చు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ నుంచి అప్లోడింగ్ ఇన్ టు ద సర్వర్, అక్కడి నుంచి మాకు సెండ్ చేయడము, ఇక్కడి నుంచి మా డిజిటల్ కాపీస్ ఎక్కడ స్కాన్ చేశారు, ఎక్కడికి వెళ్ళాయి, అందులో యూజర్ కి, అందులో ఈ టీసీఎస్ అని కూడా చెప్పింది సార్. ఈ యూజర్ లాగిన్, ద సూపర్ యూజర్ హ్యాస్ మెనీ రోల్స్ అండ్ ప్రివిలేజెస్. వితౌట్ ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దీస్ కెన్ బి మిస్యూజ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్ సార్. అలాగే సార్ కేపీఎస్సీ లో కూడా ఈ డిజిటల్ వాల్యుయేషన్ పెట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇండియన్ సైబర్ ఇన్స్టిట్యూట్ కూడా ఇందులో సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిపి చాలా రిపోర్ట్ తీసుకొచ్చింది సార్. అందులో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని ఎలా మిస్యూజ్ చేయొచ్చు అని. ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే ఇవన్నీ మిస్యూజ్ అవుతాయని వాళ్ళు చెప్పారు సార్. ఇక్కడ కూడా అలాంటి మిస్యూజ్ జరిగిందేమో మా అనుమానం సార్. అందుకనే దానికి ప్రాపర్ సైబర్ ఆడిట్ ఇన్వెస్టిగేషన్ జరిగితేనే మాకు సంతోషం సార్. ఎందుకంటే కనుక మాకు మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగినా రాకపోయినా వీ విల్ బి వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే మాకంటే బెస్ట్ వాళ్ళకి వచ్చింటది. వీ విల్ కాంటాక్ట్ దెమ్, వీ విల్ గెట్ టు నో హౌ టు రైట్ బెటర్ ఆన్సర్స్, హౌ టు లెర్న్ బెటర్ థింగ్స్ అని మేము వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం సార్. కానీ ఇలా ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ కల్ప్రిట్స్ ఎవరైతే ఉంటారో సార్ వాళ్ళందరినీ పట్టుకోవాలి సార్. అలాగే యాస్పిరెంట్స్ ఎవరైతే ఇలా అప్రోచ్ అయి ఉంటారో వాళ్ళు కూడా ఫర్దర్ ఎగ్జామ్స్ రాకుండా బార్ చేయాలి సార్. వాళ్ళని కూడా మనం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అలాగే సార్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ రేపు ఆర్డర్ ఇవ్వచ్చు, మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగవచ్చు సార్. దాంట్లో కూడా మాన్యువల్ ఎవాల్యుయేషన్ కూడా కరెక్ట్ గా జరిగింది, మాకు న్యాయం జరిగింది అని తెలియాలంటే మా ఆన్సర్ కాపీస్ ని మాకు అందజేయాలి సార్. ఇప్పుడు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవి రెండు కూడా వాళ్ళ కాపీస్ ను వాళ్ళకి ఇస్తున్నాయి సార్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత. అలా మాకు ఇస్తేనే మాకు తెలుస్తుంది సార్, ఓకే మాకు వచ్చిన మార్కులు ఎన్ని, నిజాయితీగానే జరిగింది, ఓకే వీఆర్ సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్, దట్ ఈస్ ద సెకండరీ సార్. అలానే సార్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద కాన్ఫిడెన్స్ రావాలి సార్. ఇప్పుడు పల్లెల్లో కూడా మేము సార్ ఇంకొకటి కూడా సార్, మేము చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాం సార్ మీకు. నేను రిజల్ట్ వచ్చింది, నా ఫెయిల్ అయ్యాను సార్. మా ఊరికి వచ్చిన తర్వాత మా ఊర్లో ఎవరికి తెలియదు సార్ ఫస్ట్ 1 or 2 weeks వాట్ హ్యాపెండ్ అని. ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ సార్, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ఏపీఎస్సి, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ గ్రూప్ 1 అని ఎవ్రీబడి ఈస్ టాకింగ్. దట్ ఈస్ మేజర్లీ బికాస్ ఆఫ్ యూ సార్. యూ మేక్ ఇన్ టు ద పబ్లిక్ ఇష్యూ. అలాగే సార్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద మమ్మల్ని అడుగుతున్నారు సార్ వీళ్ళు, ఎందుకు మీరు అటువంటి ఎగ్జామ్స్ రాయడం, ఎందుకు మీరు సఫర్ అవడం, you studied well, you have studied master degree, you can work somewhere and you can find a good job, why you are suffering sir? మేము ఈ ఎగ్జామ్స్ ని టేకప్ చేయాలంటే మా పేరెంట్స్ కూడా మాకు మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్ మై సన్ ఈస్ ప్రిపేరింగ్, ఈజ్ ఎ కాంపిటెంట్, ఈ విల్ గెట్ ద జాబ్ అని రావాలంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి. దెన్ ఓన్లీ దే విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, అదర్వైజ్ దే విల్ లివ్ విత్ డౌట్ throughout our preparation sir. Till we get the job they are in doubt. That is killing them mentally sir. ఎక్కడికి పోయినా వాళ్ళు ఇదే ఫేస్ చేస్తున్నారు. మై వాడు ఏం చేస్తున్నారంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడా, అయ్యో ఎక్కడ వస్తాయి అని వాళ్ళకు భయం ఉంది సార్. పక్కన వాళ్ళందరూ అవి మాట్లాడుతుంటే ఆ భయం లేకుండా అంటే కాన్ఫిడెన్స్ రావాలి సార్ ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద. ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద కాన్ఫిడెన్స్ రావాలంటే
కాన్ఫిడెన్స్ రావాలంటే సార్ ఫస్ట్ సార్ రిఫార్మ్స్, ఈ సెకండ్ ఏఆర్సీ రిఫార్మ్, హోటా కమిటీ, వీళ్ళు ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చాలా సజెస్ట్ చేశారు సార్, ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు ద పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. మా ఫ్రెండ్ కూడా హర్ష మన్నవ్ గారు చెప్పినట్టు ఈ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనము ఈ ట్రాన్స్పరెన్సీని, క్రెడిబిలిటీని పెంచడం వల్ల మా అందరికీ కాన్ఫిడెన్స్ వస్తుంది, మా పేరెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ మేము ఎగ్జామ్స్ రాయడానికి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రాజు గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ద రూల్స్ ఆఫ్ ద గేమ్ హ్యావ్ బీన్ చేంజ్డ్ ఆఫ్టర్ ద గేమ్ స్టార్టెడ్. ఇప్పుడు డిజిటల్ ఇవాల్యుయేషన్ లో ఇంక్ కలర్ కూడా మ్యాటర్స్, అండ్ దెన్ ఈవెన్ స్పేసింగ్ కూడా మ్యాటర్స్. ఎందుకంటే స్కానింగ్ చేసేప్పుడు కరెక్ట్ గా స్కానింగ్ జరిగిందా, స్కానింగ్ కి ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు, ఇవన్నీ చాలా కాంప్లికేషన్. మనకు అందరు తెలిసిందే, కొంతమంది బార్ కోడ్లు కూడా చింపేశారు లాస్ట్ మినిట్ లో, అంతా గందరగోళం చేశారు. సో ఇది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు క్రిమినల్ నెగ్లిజెన్స్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయాలనేది కూడా మనం ఒక దానిపైన కూడా కోర్టుని ఆశ్రయిస్తాం జరిగింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగి నిందితులు ఎవరైతే ఎంత ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే రాబోయే రోజుల్లో ఏపీపీఎస్సీలో పనిచేసే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు, భయం భక్తితో పనిచేస్తారు. లేదంటే దుర్మార్గులు వీళ్ళు గెట్ అవే వన్స్, అంటే ఈసారి తప్పించుకుంటే మటుకు మళ్ళీ అందరూ కూడా అదే పొరపాటు చేస్తారు. దానివల్ల ఏపీపీఎస్సీ పరువు ఆల్రెడీ పోయింది, ఇంకా దిగజారిపోతుంది. అలాంటివి లేకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పాం. మనం ఇప్పటికీ 5 ప్రధానంగా మన డిమాండ్లు కూడా ఏపీపీఎస్సీ ముందల, ప్రభుత్వం ముందల పెట్టాం. ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే తప్పనిసరిగా న్యాయ పోరాటం చేసి అర్హులు ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస్ రాజు మీరు అన్నట్టు ఎస్ మాన్యువల్ ఇవాల్యుయేషన్కి వెళ్దాం. శ్రీనివాస్ గారు రాకపోతే ఓకే, నో ప్రాబ్లం. లోకేష్ రాకపోయినా నో ప్రాబ్లం. కానీ అర్హులు ఎవరున్నారో వాళ్ళకి రావాలి. రేపు మాన్యువల్ ఇవాల్యుయేషన్ జరిగిన తర్వాత సిస్టమ్ అంతా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి వస్తే నో ప్రాబ్లం. కానీ ఏపీపీఎస్సీ పైన ఉన్న బాధ్యత ఏంటంటే ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థలకి పరువు తగ్గకూడదు, సందేహం రాకూడదు. ఇప్పుడు ఆర్బీఐ చూసి మనం సందేహించాం అనుకోండి, వీళ్ళు పాలసీలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అంటే మొత్తం ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ని సంబంధించే పరిస్థితి వస్తే మొత్తం కొలాప్స్ అవుతుంది, వ్యవస్థని డెమోక్రసీ కొలాప్స్ అవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఏపీపీఎస్సీ శీల పరీక్ష కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. అభిలాష్ బి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడారు. Sir, firstly, I want to thank you from the bottom of my heart, sir, for giving us a lot of support and also standing up for this fair cause, sir. So I want to touch upon one specific issue of sports quota, sir. So sports persons ki ball grievances unnai, sir, ee issue lo. So I just want to touch upon those, sir. So మనకు వస్తే నోటిఫికేషన్ సార్ పారా 4.4 లో మనకు క్లియర్ గా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అనేది డిఫైన్ చేశారు సార్ నోటిఫికేషన్ లో. సో దాని ప్రకారం నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఆల్ ఇండియా యూనివర్సిటీ ప్లేయర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అవైల్ ద స్పోర్ట్స్ కోటా. మనకు ఇప్పుడు మొన్న వస్తే లిస్ట్ లో 75 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఫార్మ్ 1 అనేది సబ్మిట్ చేయమన్నారు సార్, విచ్ ఇస్ మ్యాండేటెడ్ ఫర్ ఇంటర్నేషనల్ లెవెల్ పార్టిసిపెంట్స్. సో అది లేదు అని చెప్పి అందరినీ అవుట్ రైట్ గా రిజెక్ట్ చేశారు సార్. సో ఇందులో మనకు వచ్చి లీగల్ గా సార్ మనకి 3 జియోస్ ఉన్నాయి సార్, 3 ఇష్యూస్ ఉన్నాయి సార్ లీగల్ గా మనకి మన ఫేవర్ లో. అదేంటంటే జియో నెంబర్ 74 లో సార్, దాంట్లో ఎనెక్చర్ 2 అనే దాంట్లో మనకి 20 అంటే వాళ్ళు ఏదైతే స్పోర్ట్స్ మెడల్స్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నుంచి స్టేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్ వరకు వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారు సార్. సో దాని ప్రకారం సీనియర్ నేషనల్ లెవెల్ అనేది 27 లో వస్తుంది సార్ మనకి. కానీ 28 to 35 is ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ ఫర్ జూనియర్ లెవెల్ అనమాట. సో వీళ్ళ జియోఏ యాక్చువల్లీ కాంట్రడిక్టింగ్ సార్. ఒకవైపు మనకి వచ్చి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అడుగుతున్నారు, కానీ వీళ్ళు ఇచ్చిన ప్రయారిటీలో సీనియర్ నేషనల్ ప్లేయర్స్ ని ముందంజలో పెట్టారు సార్. సో దీంట్లో మనకి సెకండ్ వచ్చి ఇష్యూ సార్, జియో ఇదే సేమ్ సిచ్యువేషన్ 2018 లో కూడా ఫేస్ అయింది సార్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కి. సో వాళ్ళకి కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కావాలి అని అడిగారు సార్. సో వాళ్ళు ఎవరు లేకపోతే అప్పుడు ఒక జియో పాస్ చేశారు సార్ 473 అని, వేర్ దే మేడ్ గ్రూప్ 2 క్యాండిడేట్స్ ఆల్సో లైక్ నేషనల్ ప్లేయర్స్ ఇన్ ది గ్రూప్ 2 టు బి ఎలిజిబుల్ ఫర్ దోస్ పోస్ట్స్ అనమాట. దే మేడ్ దట్ అమెండ్మెంట్ ఇన్ జియో నెంబర్ 74. ఇప్పుడు సార్ మనకి ఆ జియో నెంబర్ 13 ప్రకారం 2% స్పోర్ట్స్ కోటా ఇవ్వాలనేది ఉంది సార్. అండ్ సో మనకి ఇప్పుడు మీకు తెలుసు సార్ మనకి అసలు నోటిఫికేషన్స్ నార్మల్ గా ఎక్కువ రావు, అండ్ వచ్చినప్పుడు కూడా పోస్ట్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి సార్. సో ఈసారి ఫస్ట్ టైం అట్లీస్ట్ 2-3 పోస్ట్స్ మనకి స్పోర్ట్స్ కోటాలో వచ్చింది సార్.
ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ అని అడిగి, suppose if there are none who can satisfy that criteria, at least they should consider people who are who represent the national or the state level. Sir, ఇప్పుడు ఆ ఇష్యూ మీద we want to fight, sir, because many of us participated in national level and senior national level and university levels. సో అండ్ ఇప్పుడు మనకి 75 క్యాండిడేట్స్ కానీ చాలా మంది అందరికి అలా స్పోర్ట్స్ అని చెప్పి ఒక చూపించి హోప్ ఇచ్చి అండ్ అవుట్ రైట్లీ దే వర్ బ్రష్డ్ అసైడ్, సార్. సో ఇంక మాకు స్పోర్ట్స్ ఆడి ఇంక మోటివేషన్ ఏముంటుంది సార్ మనకి అంటే ద రేషనల్ ఫర్ స్పోర్ట్స్ కోటా ఇస్ టు ఎంకరేజ్ సమ్ కైండ్ ఆఫ్ టాలెంట్ ఇన్ అ పర్టికులర్ డొమైన్ లైక్ స్పోర్ట్స్. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ implemented in letter and spirit, so I don't know how it will be encouragement, how will it be encouraging for the future generations to pursue sports. So yeah, ఈ విషయంలో మాకు మీ సపోర్ట్ ఉంటే సార్ we can fight this issue legally and ఆ విధంగా మాకు సపోర్ట్ ఉంటుంది సార్. డెఫినెట్లీ అభిలాష్ గారు మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళ సొంత జియోస్ ఎక్సెప్ట్ ఫర్ కాంట్రడిక్టరీ, దట్ జస్ట్ షోస్ దట్ ద సిస్టమ్ ఇస్ రన్నింగ్ అట్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఏంటంటే అందరినీ కాంప్రహెన్సివ్ వ్యూ తీసుకుని ఒక క్వాలిటేటివ్ మెకానిజం ఏర్పాటు చేసుకుని కమ్ అప్ విత్ వేస్ మీన్స్. అలా కాకుండా ఎవడో విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ గా అంటే ఓకే అభిలాష్కి ఈరోజు ఇష్టమా, ఓకే అభిలాష్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ, నేను కొత్త జియో ఇచ్చేస్తాను. అలా వచ్చినప్పుడే కాంట్రడిక్షన్స్ మొదలైపోతాయి. ప్రభుత్వ జియోల మధ్యలో కాంట్రడిక్షన్స్ అప్పుడే మొదలైపోతాయి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు స్పోర్ట్స్ కోటాలో కూడా పెద్ద అవకతవకలు జరిగినాయి. మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరైతే ఎప్పుడు పాల్గొన్న వాళ్ళు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున స్పోర్ట్స్ కోటా వచ్చినా తూహేస్తున్నారు. అసలు స్పోర్ట్స్ కోటా ఎందుకు తీసుకొచ్చారంటే భారతదేశ వ్యాప్తంగా యువకులందరినీ ప్రోత్సహించి మెడల్ విన్నర్స్ అందరూ, ఎందుకంటే వాళ్ళు కష్టపడాలి. అండ్ స్పోర్ట్స్ ఓన్లీ ఫ్యూ స్పోర్ట్స్ హ్యావ్ ఇన్కమ్ స్ట్రీమ్స్. అండ్ ఇండియా ప్రధానంగా క్రికెట్ తప్ప మిగతా ఇన్కమ్ స్ట్రీమ్స్ కూడా ఉండవు. సో ఇతర స్పోర్ట్స్ అన్నిటి కూడా ప్రోత్సహించాలంటే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఫ్రమ్ దర్ పీక్, యువర్ పీక్ వెన్ యూర్ యంగ్, సో పీక్ నుంచి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతోనే స్పోర్ట్స్ కోటా అనేది ఏర్పాటు చేశారు. సో ఉద్యోగ భద్రత అనేది ఒక మాట చెప్పాలంటే ఇట్స్ ఉద్యోగ భద్రత, ఇట్స్ సిమిలర్ టు దాట్. అలాంటిది ఈ రోజు ఆ కోటాని ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అసలు స్పోర్ట్స్ సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చేస్తే, సో అడుగడుగున ప్రతిదీ ఐ మీన్ ఎవ్రీథింగ్ ఇస్ అ కాంట్రడిక్షన్. అడుగడుగున ప్రతిదీ చూస్తే అవినీతే కనపడుతుంది నాకైతే. అంటే దీని వెనకాల ఎవరున్నారు, దీని వెనకాల ఏం జరిగింది, దట్ ఈస్ అన్ఫార్చునేట్. అండ్ మీరు అన్నట్టు పర్ఫెక్ట్ గా అమలు అవ్వాలి, అర్హులు ఎవరినో పెట్టాలి, నీట్ గా డిక్లేర్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు లొకేష్ ని ఎంచుకున్నారు, ఈ కారణాలు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది కదా, ఏ బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎవరికి వచ్చిందో ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. చాలా ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ వెబ్సైట్ అన్ని పెడుతుంది. ఎందుకు పెట్టట్లేదు ఇక్కడ ఏపీఎస్సి? ఇతర రాష్ట్రాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడే చెప్పినట్టు కేరళ, ఒరిస్సాలో అయితే ఆన్సర్ పేపర్స్ కూడా తిరిగిస్తారు. గివ్ దట్ కాన్ఫిడెన్స్ నా, బికాస్ ఈరోజు ఆ వ్యవస్థ పైన మనం నమ్మకం లేదు కనుకనే మనం అందరం కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, ఇట్లాంటి సమావేశాలు పెట్టుకోవాల్సి వస్తుంది. భరోసా ఉంటే ఇంత అవసరం లేదు కదా. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్ అభిలాష్ గారు, బట్ వీ హ్యావ్ టు ఫైట్. ఈ పోరాటం కేవలం నేను మళ్ళీ చెప్తున్నా, ఇదేదో డిస్గ్రంటిల్డ్ కాదండి, రానోళ్ళు కాదు, అర్హులకి రాలేదనేది మన మెయిన్ కంటెన్షన్. దానిపైన అర్హులకు రావాలి. ఎవరైతే కష్టపడ్డారో, బాగా చదువుకున్నారో, ఎవరైతే యూపీపీఎస్సీలో సెలెక్ట్ ఐ మీన్ ఒక లెవెల్ వరకు వెళ్ళారో వాళ్ళకి ఇక్కడ ఏపీఎస్సీలో రాకపోతే ఆటోమేటిక్ గా అందరికి డౌట్ వస్తుంది కదా ఈ వ్యవస్థ పైన. సో అలాంటి రాజ్యాంగబద్ధమైన బాడీ అని ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు రాకూడదు. వస్తే ఏమవుతుందంటే ఆ వ్యవస్థ పైన నమ్మకం కోల్పోతాం. ఆ నమ్మకం కేవలం ఒకసారి కాదు, శాశ్వతంగా కోల్పోతాం. ఇప్పుడు 2017లో చాలా కష్టపడి సిస్టమేటిక్ గా నడిపించాం రిక్రూట్మెంట్. అప్పుడు దానివల్ల ఏంటంటే అందరికీ కాన్ఫిడెన్స్ పెరిగింది. వ్యవస్థ పెరిగిన తర్వాత చాలా మంది ముందరికి వచ్చారు. అప్పుడు బాగా జరిగింది, ఇప్పుడు కూడా బాగా జరుగుతుందని ఒక ఆశతో వాళ్ళు రాశారు. ఇప్పుడు ఆ ఆశ కాస్త లీగల్ బ్యాటిల్ అయిపోయి రైట్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ 2-3 years ఈ బ్యాటిల్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఏంటంటే ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఐ విల్ సాల్వ్ దిస్ ఇష్యూ అని చెప్పి కూర్చోబెట్టి చేయాలి. కానీ మిమ్మల్ని అందరినీ పిలిచి మిమ్మల్ని తిట్టేసి ఏపీఎస్సీ ఆఫీసర్ తిరిగి పంపిస్తానని నిజంగా చాలా చాలా బాధ. థ్యాంక్ యూ అభిలాష్ గారు. రాకేష్ కూచిపూడి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడతారు. గౌరవనీయ లోకేష్ గారికి మరొక్కసారి మూడోసారి మా సమస్యలు వినడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మొదటగా
మనం తొలి విజయం అయితే సాధించామని మేము నమ్ముతున్నాం. ఇదే పోరాట పటిమను మలి విజయం దాకా కూడా తీసుకొని వెళ్ళాలని, దానికి మీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మేమైతే నమ్ముతున్నాం సార్. మేమైతే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఓ రకంగా చెప్పాలంటే నది మధ్యలో ఆ తీరానికి ఈ తీరానికి మధ్యలో ఉన్నాం సార్. మీలాంటి వారి సహాయం వల్ల ఆ తీరానికి చేరి ఆ విజయాన్ని ఈ రాష్ట్రానికి అంకితం చేస్తాం సార్. మేమేదో విజయం సాధిస్తే మాకు వచ్చే ఉద్యోగం ద్వారా కాదు, కానీ మా యొక్క న్యాయ పోరాటం ద్వారా, ఈ కోర్టు తీర్పు ద్వారా రాబోయే పరీక్షలు, రాబోయే భావితరానికి కూడా ఇలాంటి బోర్డుల మీద నమ్మకాన్ని కలిగించే విధంగా మన తీర్పు ఉండాలని, ఆ తీర్పుకు మీ నుంచి మాకు న్యాయ సహాయమే కాదు, వనరుల సహాయం. ఎందుకంటే మేము అంతా కూడా ఆల్మోస్ట్ 90% అన్ఎంప్లాయ్ సార్. అందులోనూ మేము ఒక 2 to 4 years 5 years కూడా ఉన్నాం. పర్ మంత్ ఇంత అని చేసి మా తల్లిదండ్రులు మాకేదో తీసుకొని వస్తుంటే దాని మీద నమ్మకంతో మేమేదో ఉద్యోగం సాధిస్తామని ఉంటున్నాం సార్. ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మేమంతా కలిసికట్టుగా కొంత అమౌంట్ అయితే పోల్ చేసి ఆ న్యాయ పోరాటంలో వాడుతున్నాం. మీ న్యాయ సహాయంతో పాటు వనరుల సహాయం కూడా ఆలోచించి మాకు సహకరిస్తే మలి విజయాన్ని సాధించి మేమైతే మీ రుణాన్ని మా భవిష్యత్తులో ఏ విధంగా తీర్చుకోవటానికైనా మీ కృతజ్ఞతలను చూపించడానికి సిద్ధంగా ఉంటాం సార్. అలాగే నిన్న విడుదల చేసిన రాజకీయ ఈ క్యాలెండర్ గురించి ఒకసారి ప్రస్తావిస్తే సార్, గ్రూప్ 1, గ్రూప్ 2 అనే పోస్టులు ఈ రాష్ట్రంలో రెవెన్యూ దగ్గర నుంచి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి రకరకాల వ్యవస్థలు, రిజిస్టర్స్ కానీ, మున్సిపల్ కమిషనర్స్ కానీ, ఇలా చాలా చాలా పోస్టుల్లో ఉంటారు సార్. 36 అంటే మన జిల్లాలు 13 ఉన్నాయి, రెవెన్యూ డివిజన్లు 50 ఉన్నాయి. అలాగే ఈ పోస్టులన్నీ ఇస్తే, ఆ రోస్టర్ సిస్టమ్ ఇస్తే ఏ జోన్కి ఏ పోస్ట్ వస్తుందో తెలియదు, ఏ క్యాస్ట్ కి ఏ పోస్ట్ వస్తుందో తెలియదు. ఇంకా చెప్పాలంటే ఓపెన్ కేటగిరీ జనరల్ ఒక పోస్ట్ కూడా ఉంటుందో లేదో కూడా తెలియదు సార్. ఇలాంటి వాటి మీద మేము చేసే పోరాటం అయితే చిన్నగానే ఉంటది, అందరికి తెలియకపోవచ్చేమో కానీ మీరు దీని మీద ఒక ఇనిషియేషన్ తీసుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళన కానీ, ఒకరోజు ధర్నా కానీ, ఏపీపీఎస్సి కార్యాలయాలు లేకపోతే ఆ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ముట్టడించి వినతి పత్రాలు ఇవ్వటం కానీ చేస్తే, రాబోయే భావితరాలకు మీరు యూత్ ఐకాన్ గా నిలబడి మా సమస్యలను పరిష్కరించిన మీ యొక్క రుణాన్ని మేము భవిష్యత్తులో తీర్చుకోగలం. అలాగే లాస్ట్ చివరిగా ఒక పాయింట్ ఏంటంటే సార్, ఏ బోర్డు అయినా సరే మన సేవ్ మెరిట్ అనేది మా నినాదం, మా విధానం. దానికి ఏపీపీఎస్సి అనేది తిలోదకాలు ఇచ్చేసింది, దానికి ఎప్పుడో స్వస్తి చెప్పేసిందని మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు మన పోరాటం ద్వారా ఏపీపీఎస్సిలో సంస్కరణలు తీసుకొని వచ్చి, అపాయింట్మెంట్ ఆఫ్ ద మెంబర్స్ నుంచి, చైర్మన్స్ ఫంక్షన్స్ నుంచి, ఇంకా అక్కడ జరిగే రిక్రూట్మెంట్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం కానీ, ఆ జాబ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, ఏదో పొలిటికల్ మీటింగ్స్ లో అయితే 10,000 ఉన్నాయి, 60,000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లక్షలు ఏమైపోతున్నాయో మాటల్లోనే ఉంటేనే కానీ చేతల్లో ఉండలేదు. ఇవన్నిటికి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఏపీపీఎస్సి చర్యలు తీసుకోవడానికి సంస్కరణలు కావాలి సార్. ఆ సంస్కరణలు తీసుకురావడంలో మీరు గవర్నర్ గారికి కానీ, అట్లాగే రాష్ట్రపతి గారికి కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ లేఖలు రాసి మా యొక్క యూత్ చేసే దానికి మీ సహకారం ఉంటే అది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి అలాంటి ఉద్యమాలు అనేవి సక్సెస్ అయితే భావితరాలకు మీ యొక్క సహాయము అలాగే మా యొక్క పోరాటం కలిస్తే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధిలో 1వ స్థానంలో భారతదేశంలో ఉంటదని, ఇలాంటి సంస్కరణలకు, అలాంటి మా న్యాయ పోరాటానికి మీ యొక్క సహకారం పూర్తిగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఇదే. థ్యాంక్ యూ సో మచ్. తప్పనిసరిగా రాకేష్ గారు, ఈ పోరాటం అనేది కేవలం కొంతమందికే పరిమితమైనది కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల తరపున చేసే పోరాటం. మీరు అన్నట్టు ఇప్పుడు ఏపీపీఎస్సి ద్వారా ఇప్పుడు మన ఇది రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్. గ్రూప్ 1, గ్రూప్ 2కి 36 ఉద్యోగాలు. మళ్ళీ నేనేమన్నా, గతంలో ఇదే జగన్ రెడ్డి గారు చెప్పారు కదా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఆ ఖాళీలన్నీ నేను భర్తీ చేస్తాను ఇచ్చిన ఈయన జగన్ రెడ్డి గారే హామీ ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోమనే మనం కోరుతున్నాం, మనం కొత్త కోరిక ఏం లేదు, ఆయన ఇచ్చిన హామీ. అంతేకాకుండా ఇప్పుడు నేను కూడా పోరాడేదానికి కారణము ప్రధానంగా ప్రైవేట్ రంగంలో ఇప్పుడు ఉద్యోగాలు మనం కోల్పోతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ పెట్టుబడులు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం పైన బాధ్యత ఇంకా పెరుగుతుంది.
సో ఇప్పుడన్నా ముఖ్యమంత్రి గారు ముందరకు వచ్చి పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఆనాడు ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నది ప్రధానమైన డిమాండ్. ఈరోజు నిరుద్యోగ యువకులు అందరూ ఆందోళన చెందుతున్నారంటే అదే కారణం. మీరు అన్నట్టు 36 ఉద్యోగాలు అంటే అది కోటాలన్నీ పోయేగల ఎవరికి ఎన్ని వస్తాయో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అది బాధాకరం రాకేష్ గారు. తప్పనిసరిగా కలిసికట్టుగా మనందరం పోరాడదాం. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదు. ఇంకో మాట కూడా చెప్పండి, అంతిమ విజయం మనదే, ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది. థ్యాంక్ యూ. రాజేష్ పి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడగలరు? సార్ నమస్తే సార్. రాజేష్ గారు నమస్కారం అండి. సార్ ముందుగా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. మా సమస్య డిగ్రీ కాలేజ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి సార్. గ్రూప్ 1కి సంబంధించింది కాదు, దీనికి మీరందరూ నన్ను క్షమించాలి. చెప్పు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ 2018 లాస్ట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారు సార్. దానికి సంబంధించిన రిజల్ట్ ఇప్పటివరకు 9 సబ్జెక్టులకు సంబంధించిన రిజల్ట్ కానీ మెరిట్ లిస్ట్ కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు సార్. అభ్యర్థులంతా చాలా గందరగోళంలో ఉన్నారు. నాట్ ఓన్లీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ సార్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఏ రిక్రూట్మెంట్కి సంబంధించినది కూడా ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ ఇవ్వట్లేదు సార్. ఏపీపీఎస్సీ కంప్లీట్గా ఆఫ్టర్ ఇంటర్వ్యూస్ ఆల్సో సార్, ఇన్ ద మిడిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూకి మధ్యలో మార్క్స్ ఇవ్వకపోతే దానికి కారణాలు ఉండొచ్చు సార్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మెరిట్ లిస్ట్ ఇవ్వట్లేదు సార్. ఈవెన్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు, అభ్యర్థులు జాయిన్ కూడా అయిపోయారు సార్. కానీ ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ వాళ్ళకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇంతవరకు డిస్ప్లే చేయట్లేదు సార్. మాకు డిగ్రీ కాలేజ్ లెక్చర్ సంబంధించి 9 సబ్జెక్ట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి సార్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడము. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఫిబ్రవరి నెలలో జరిగాయి సార్. ఇప్పటికి 4 నెలలు అవుతుంది. దానికి సంబంధించిన మార్క్స్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ 9 సబ్జెక్టులకు ఇవ్వట్లేదు సార్. అభ్యర్థులు 4 మంత్స్ నుంచి ఇంటర్వ్యూ జరిగి ఇంకా మార్క్స్ డిస్ప్లే అవ్వకపోవడం వల్ల చాలా గందరగోళంలో ఉన్నారు సార్. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ 3 మెంబర్స్ ఈ ప్రెజర్ తట్టుకోలేక హాస్పిటలైజ్ అయ్యారు సార్. దీనికి మేము ఏపీపీఎస్సీ హెల్ప్ లైన్ కానీ అది కలిసినప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే ఈ డిగ్రీ కాలేజ్ లెక్చర్ సంబంధించిన ఈక్వలెన్స్ కోసం, అంటే పీజీ డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఏవి కాదు అని ఏపీపీఎస్సీ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి కాంటాక్ట్ అవ్వడం జరిగింది సార్. వాళ్ళకి ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఇవి అట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ ముందు కానీ అయితే మేము ఇవ్వగలుగుతాము, ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఇవ్వడం వల్ల మా మీద కోర్టు కేసులు ఇలాంటివి వస్తాయి, ఫర్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ మేము ఇవ్వము అనేసి కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు సార్. ఈ ఏపీపీఎస్సీ హైయర్ ఎడ్యుకేషన్ మధ్య కాన్ఫ్లిక్ట్ వల్ల మేము నలిగిపోతున్నాం సార్. 9 నెలల నుంచి మేము కొందరు మెంబర్స్ ని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కదా దానికి ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నారు సార్. ఇది మేము చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాం సార్. మేము ఈ సమస్యకి అసలు పరిష్కారం ఎలా చూడాలో దిక్కుదలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మీరు గ్రూప్ 1 కాకోకుండా మిగతా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, జేఎల్ అన్ని రిక్రూట్మెంట్లు కూడా ఈ అన్ఎఫిషియెంట్ క్యాండిడేట్స్ అక్కడ బోర్డులో ఉండడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వీటి విషయాల్లో కూడా మీరు మాకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నాం సార్. రాజేష్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ది, జూనియర్ కాలేజ్ది, పాలిటెక్నిక్ కాలేజీలది కూడా ఈ లెక్చరర్స్ కూడా అంత గందరగోళం ఉందంటే వ్యవస్థ ఎలా ఉందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది కేవలం గ్రూప్ 1కి సంబంధించింది కాదు. ఏపీపీఎస్సీ మొత్తము ఒక పద్ధతి ప్రకారం నడవకుండా ఎవరో కొంతమంది కోరికల మేరకు నడిస్తేనే ఇలాంటి సమస్యలు వస్తాయి. మనం అది మొత్తం ఇంటర్వ్యూ అయినా మార్కులు బయటకు వెల్లడించుకున్నాం, అది చేయకపోతే అవకతవకలు జరిగినట్టే కదా, అదే కదా అందరు భావించేది. సో ట్రాన్స్పరెన్సీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, ఏపీపీఎస్సీ పైన ఉంది. ఇప్పుడు ఏపీపీఎస్సీ హైయర్ ఎడ్యుకేషన్ మీరు అన్నారు ఏంటంటే ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నారు. సింపుల్ గా నాకు సంబంధం లేదు ఇట్లా చేయండి అట్లా చేయండి, అది ఇదంతా ముందలే చేయాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది అధికారంలోకి ఒకసారి టీడీపీ ఉండొచ్చు, ఒకసారి వైకాపా ఉండొచ్చు, లేదా ఇతర పార్టీలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఫండమెంటలీ మేము అందరం వస్తాం పోతాం, కానీ వ్యవస్థ శాశ్వతం. అలాంటి వ్యవస్థని భ్రష్టు పెట్టే అధికారం ఎవరికీ లేదు. ఏపీపీఎస్సీని ఇప్పుడు భ్రష్టు పెట్టించారు, ఎవరెవరో పెట్టేసి అంత గందరగోళం చేశారు. అది ఇబ్బంది. తప్పనిసరిగా నేను మిమ్మల్ని మేము సెపరేట్ గా కాంటాక్ట్ అవుతాం. ఇది కూడా ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, ఎలా పోరాడాలి, ఈ విషయం పైన మీ అందరితో చర్చించి ముందరికెళ్దాం. మీకు నేను అండగా తెలుగుదేశం పార్టీ కూడా నిలబడతాం. థ్యాంక్ యూ రాజేష్.
సంగీత్ మథుర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడుకోగలరు. కొద్దిగా త్వరగా వైండప్ చేయండి. Yeah. Good afternoon, Lokesh Garu. I think I'm audible to you. Yes, sir. Yes, sir. The fundamental issues I'm going to raise now, I'll just keep it as crisp as possible. I think my predecessor participants have already explained much about. Here, రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకటి ఆల్రెడీ జరిగిపోయిన రిక్రూట్మెంట్ గురించి, ఒకటి జరగాల్సిన రిక్రూట్మెంట్ గురించి. ఐ మీన్ జరిగిపోయిన దాంట్లో అన్యాయాల గురించి మన వాళ్ళు కొంచెం ఫోకస్ చేశారు, అండ్ ఇట్స్ వెరీ justified cause. I think you are very well aware of all the situations and all. I think you are very well supporting us in every way possible to take it forward. So I would like to shift our dimension to the next part of the debate. ఇప్పుడు జరిగింది ఓకే, ఇందులో జస్టిస్ జరిగిన లేట్ గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 2 years బ్యాక్ నోటిఫికేషన్ కి ఫేవరబుల్ గా జడ్జిమెంట్ వచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ తెచ్చి కౌంటర్ కేసెస్ పెట్టి మనకి ఫేవరబుల్ గా వచ్చినా సరే the justice will be definitely delayed. It will be not before 2022 that the real logical end will come, assuming that it will not take much time after repeated adjournments and all, taking the slow pace of the judicial process and all. So I would like to take the issue to the next dimension, sir. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసప్పటికి కొంచెం ఐ మీన్ ఫండమెంటల్ గా ఫ్యూచర్ రిక్రూట్మెంట్ మీద ఒక కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. అది నెంబర్ ఆఫ్ పోస్ట్ విచ్ ఆర్ బీయింగ్ రిక్రూటెడ్ Group 1+2, not Group 1 or not Group 2 alone. 36 పోస్ట్స్ ఇస్తే ఏ కాన్ఫిడెన్స్ తో, ఐ మీన్ ఇందులో జోనల్ పోస్ట్స్ ఉంటాయి, కేటగిరీ పోస్ట్స్ డిలీషన్ ఉంటుంది, కోటా పోను ఇన్ని ఉంటాయి. సో అండ్ డ్రీమ్ పోస్ట్ చాలా ఉండకపోవచ్చు, అది ఒక ఇష్యూ. అండ్ కొంచెం మనం ఐ థింక్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ యూ ఈజ్ ఇఫ్ పాసిబుల్ మా రీచ్ కొంచెం తక్కువ ఉంటుంది పబ్లిక్. మేము చెప్పే ఇది ఐ మీన్ చెప్తే వినేవాళ్ళు తక్కువ ఉండొచ్చు, బట్ మీ నోటి ద్వారా వింటే జనాలకి కొంచెం ఐ మీన్ దే విల్ బి అవేర్. వీటంతటికి ఫండమెంటల్ రీజన్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ పోస్ట్ తగ్గిపోవటం కానివ్వండి, ఉన్న పోస్ట్స్ అమ్ముకోవటం కానివ్వండి, లేదంటే ది కల్చర్ ఆఫ్ ఫ్రీబీస్. ఇప్పుడు ప్రతి బై ది ఎండ్ ఆఫ్ ద డే ఒక్కొక్కరికి ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ ఒక కల్చర్ స్టార్ట్ అయితే ఎప్పుడవుతుందో ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ ద స్టేట్ తగ్గిపోతాయి. ఈ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ ద స్టేట్ ఎప్పుడు తగ్గిపోతుందో పొలిటికల్ గా వాయిస్ వినిపించలేని మైనారిటీస్ మీద ఈ ప్రెషర్ పడుతుంది. లైక్ నిరుద్యోగులు, జస్ట్ 10,000 ఆడ్ మెంబర్స్ ఉంటారు వీళ్ళు, లేదా ట్యాక్స్ పేయర్స్ లోకల్ ట్యాక్స్లు పెంచేయడం. సో వీళ్ళు వాయిస్ వినిపించలేరు, అట్ ద సేమ్ టైం ఓట్ ద్వారా వాళ్ళు సమాధానం చెప్పలేరు. సో ఇలాంటి వాటన్నిటికీ తెరపడాలంటే ఫండమెంటల్ ఇష్యూ ఫ్రీబీస్ అనేవి పోవాలి. ఆటో ఐ మీన్ లెట్స్ నాట్ గెట్ ఇంటూ పొలిటికల్ డిబేట్ నో, ఐ మీన్ ఫ్రమ్ మై సైడ్, బట్ టేక్ ది ఫండమెంటల్ థింగ్ టు యూ. ఎవ్రీ కేటగిరీకి ఒక్కొక్క స్కీమ్ ఇచ్చుకుంటూ ప్రతి వారానికి పోతే వీ సా ది ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ది స్టేట్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 3 years కి కూడా దట్ ఇంపాక్ట్ విల్ బి బార్న్ బై పొలిటికల్ మైనారిటీస్, నిరుద్యోగులు లాంటి మాలో లాంటి వాళ్ళ మీద పడుతుంది. And I don't have any personal interest here because e pace of notification so I am not going to apply at all, nor for the past 7 years I have given 4 UPSC attempts and I have qualified all of them in up till the interview stage, unfortunately except the last 2 attempts. So UPSC kuda nadi chapter ayipindi. Ipudu no private person will take me, APPSC lo chance ledu. What are people like me to do just because of the some situations which are not in our control? That is one point, sir. And 2, the point I'm going to make is the koncham oka extra mile I'm taking a freedom and asking you, of course sir, etlago APPSC మీద local ga చాయిస్ లేదు, నెక్స్ట్ 3 years లో మేము ఏం చేయలేము చేతులు ఎత్తేసారు. అట్లీస్ట్ UPSC లో మేము ట్రై చేయడానికన్నా అయితే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్, వై నాట్ మీన్ I think it's better if people like you come forward and ask for an extra 2 attempts because COVID unprecedented situation. We don't have any direct I mean మా చేతులారా చేసింది కాదు. సో అటెంప్ట్స్ అయిపోయి ఇంకా గవర్నమెంట్ సర్వీస్ లో రావాలి, జాయిన్ అవ్వాలి అని అనుకుని లోకల్ గా APPSC మీద లేదంటే ఇక్కడ జరిగే పరిణామాల ద్వారా మేము లబ్ధి పొందలేకపోతున్నాం. కాబట్టి అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ ఉన్న UPSC వాళ్ళన్నా పాయింట్ కన్సిడర్ చేసి ఎక్స్ట్రా ఐటమ్స్ ఇస్తే
at least we can get a chance to prove ourselves, and that can only happen if public reach ఉన్న మీలాంటి వాళ్ళు ఒక ట్వీట్ పెడితే that will be a moral boost for us. And I think that you can do, because TDP is of course a national party and people will listen to you across the nation, and already a movement is going on for that. If you can do that, that would be a big boost for us from your side. And of course Rajiv Gandhi garu, Rahul garu 4 ni 6 చేసినప్పుడు even till today the aspirants remember him. And why don't, it's a win-win situation, because you can make your own mark there also, because it's a silent issue which you can take up. 1, 2, even వచ్చే రాబోయే క్యాలెండర్ లో కూడా ఇంత డిలే జరిగిన తర్వాత మా ఆస్పిరెంట్స్ చేతుల్లో లేని కారణాల వల్ల డిలే జరిగింది. దాని కొన్ని పోస్ట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి సార్. ఆఫ్టర్ 28 years యూ విల్ నాట్ బి అలౌడ్ టు జాయిన్ ఏ డిఎస్పీ పోస్ట్ ఆర్ లైక్ దట్. మా చేతిలో లేని దానికి మీరు నోటిఫికేషన్స్ డిలీట్ చేసి, మీరు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ తక్కువ పెట్టి, హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ టు మేక్ ఏ innocent aspirants to deny a fair opportunity, particularly for things which are not done by him, too, because of the COVID. 2 years back వెళ్ళిపోయింది లైఫ్. సో ఏపీపీఎస్సీ లో కూడా కొత్త దాంట్లో ఏమన్నా కుదిరితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చేటట్టు మనం యాజిటేట్ చేయగలిగితే ఇట్ వుడ్ బి బెటర్ అని నా ఫీలింగ్స్. అండ్ 3, ఆఫ్ కోర్స్ దిస్ prolonged lengthy process will have the appeals and counter appeals to the Supreme Court and all. If any possible, yes, మీరు చేస్తున్నారు, but if you can take these things into the public domain, I think it would be of great help for us. Thank you very much for that. Have a good day, sir. Thank you, సంగీత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఫ్యూచర్ పైన భరోసా పోయింది. ఇప్పుడు 36 పోస్టులు ఇస్తే ఇంకా దేనికి ప్రిపేర్ అవ్వాలని కూడా అర్థం అవ్వలేని పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి ఒక రాష్ట్రానికి జోడెద్దుల బండి లాంటిది. మీరు యూరోపియన్ నేషన్స్ తీసుకున్నా, లేదంటే డెవలప్డ్ ఎకానమీస్ తీసుకున్నా కూడా స్టిల్ వెల్ఫేర్ గోస్. ఇఫ్ యూ లుక్ ఎట్ పోస్ట్ కోవిడ్, few $1 trillion was doled out in the US to keep the economy going. It happens everywhere. ఇప్పుడు అక్కడ మీరు ఎథనాల్ సబ్సిడీ, the lobby is very big అక్కడ. The sugar lobby is very big అక్కడ to get subsidies. Defense is a very big lobby to get subsidies. So subsidies are structured in various models. Indiaలో we do direct benefit transfer scheme. అక్కడ through industry also they benefit. But fundamental problem ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏమైపోయిందంటే అభివృద్ధి అనేది ఆగిపోయింది. అభివృద్ధి అనేది ఎక్కడ జరగట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, వెల్ఫేర్ ఇస్ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదాన్ని. బట్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అనేది ఏంటంటే ఇప్పుడు రోడ్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, అంటే ఒక పేదోడిని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే కేవలం ప్రతి సంవత్సరం నేను 10,000, 20,000 ఇస్తానేది కాదు. మనం చెయ్యి ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు, ఆ అవకాశాలు కల్పించగలిగితే వాళ్ళ పేదరికం నుంచి బయటికి రాగలుగుతారు. ఇప్పుడు ఫాక్స్కాన్ లో ఏం జరిగింది ఒక ఉదాహరణ. ఫాక్స్కాన్ ఫెసిలిటీలో మన శ్రీ సిటీలో ఉన్నది, కంప్లీట్ ఒట్టి మహిళలే పనిచేస్తారు. 14,000 మంది మహిళలు పనిచేస్తారు. దే స్టార్టెడ్ యాజ్ షిఫ్ట్ లో పనిచేస్తామని, ఫోన్లు తయారు చేస్తాం, బ్యాటరీ, కెమెరా, బాడీలు అన్ని పెడతాం. స్లోగా అక్కడి నుంచి దే బికేమ్ మేనేజర్స్, షిఫ్ట్ సూపర్వైజర్స్ అట్లా. సో అందరికీ ప్రోగ్రెషన్ కూడా వస్తుంది. సో ప్రభుత్వం ఏం చేయాలంటే సంక్షేమం కొనసాగిస్తూ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేస్తేనే, 2 బ్యాలెన్స్ చేస్తేనే ఏ రాష్ట్రమైనా ముందెళ్తుంది. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే కేవలం కొన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి అసలు అభివృద్ధి అనేది మొత్తం శూన్యం చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రానికి ఆదాయం మొత్తం పడిపోయింది. ఈరోజు రాష్ట్రానికి ఆదాయం లేని పరిస్థితి. ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కువ అప్పు చేస్తుంది. అందరూ తెలుసో తెలియదో కానీ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్లకి అప్పుకి స్టేట్ గ్యారంటీ ఇచ్చింది. 1,00,000 కోట్లకి ఇన్ 2 years, 2 సంవత్సరాలు. అంటే ఆఫ్ బుక్ బారోయింగ్ 1,00,000 కోట్లు చేసింది ప్రభుత్వం అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇట్లా అప్పు చేసుకుంటా పోతే 2024 మేము లెక్కలు చూస్తే 2024 నాటికి జీతాలు కట్టలేని పరిస్థితి ప్రభుత్వం రాబోతుంది. జీతాలు కట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వచ్చే ఆదాయం అంతా వడ్డీ కట్టేదానికి, అప్పులు తిరిగి కట్టేదానికి డబ్బులు సరిపోతుంది.
అండ్ ఈ ప్రభుత్వంలో మీరు చూస్తే గత 2 సంవత్సరాలుగా ఒక్క ప్రైవేట్ రంగంలో చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రం. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ స్టేట్. FTIలో టాప్ 3 టాప్ 5 ఉన్న మనం ఈరోజు బాటమ్ 14th ప్లేస్కి వచ్చేసాం. 14th ప్లేస్ ఇన్ FDI ఇన్వెస్ట్మెంట్. ఇది చాలా డేంజరస్. మీరు అన్నట్టు UPPSCకి నేను ఒక లెటర్ రాస్తే బాగుంటుందని మీరు కోరారు. తప్పనిసరిగా అంటే నాకు అంత ఐఎమ్ యెట్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ టోటో. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ ఇట్ వన్స్ ఐ హ్యావ్ కంప్లీట్ అండర్స్టాండింగ్. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది రాష్ట్రంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ డిలే జరుగుతుంది. మీరు చేసిన తప్పు కాదు, కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే డిలే జరుగుతుంది కనుక అట్ ఎనీ కాస్ట్ దే ఆల్సో హ్యావ్ టు కన్సిడర్ దిస్. విల్ ఆల్సో టేక్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్రిషియేట్. దళిత్ స్టూడెంట్ JAC ప్రెసిడెంట్ శ్రీ RAT మహేష్ గారిని మాట్లాడుకో. నమస్కారం మహేష్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈరోజు గ్రూప్ 1 అభ్యర్థుల సంబంధించి వారి యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండాలి, ఫ్యూచర్ గా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందనేటువంటి అంశం పైన ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి తెలుగు యువత, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందువల్లంటే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థుల సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్త స్పందన అయితే రాలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఈ గ్రూప్ 1 ఇష్యూని టేకప్ చేశారో వెనువెంటనే ఈ యొక్క అంటే ప్రజల్లో గ్రూప్ 1 అభ్యర్థుల పట్ల ఏం జరుగుతుంది, ఎంత అన్యాయం జరిగింది, ఏపీపీఎస్సీని జగన్ రెడ్డి జేబు సంస్థగా మార్చాడు, ఏపీపీఎస్సీని ఒక వ్యాపార సంస్థగా మార్చాడు అని చెప్పేసి, అంటే వీళ్ళకి అలవాటు, అంటే కోర్టుల్లో బెయిల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మనుషులు. అటువంటి మనుషులు గతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. అటువంటి ప్రయోగాలనే కేవలం అన్ని డబ్బులతోనే ఇచ్చేస్తాయని చెప్పేసి ఆలోచించేటువంటి వ్యక్తులు కోర్టుల పైన కానీ రాజ్యాంగ సంస్థల పైన కానీ ఎటువంటి గౌరవం లేనిటువంటి మనుషులు. ముఖ్యంగా మనం చూసుకుంటే SC కమిషన్ కానీ ST కమిషన్ కానీ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కానీ చైర్మన్ తో పాటు మెంబర్స్ ఉంటేనే అధికారం. వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. అటువంటిది ఏపీపీఎస్సీ విషయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండా సెక్రటరీ, మెంబర్స్ ఎవరైతే పొలిటికల్ అపాయింట్మెంట్ చేశారో ఆ మెంబర్స్ అందరూ కలిపి ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది లీగల్ శాంక్టిటీ అనేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మనము ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండా అతన్ని బాగా ఇన్సల్ట్ చేశారు. ఏ యొక్క ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ లో అతన్ని ఇన్వాల్వ్ చేయడం జరగలేదు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్రూప్ 1 అభ్యర్థులకి ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండా చేశారు కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం దీన్ని అపాయింట్ చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో డిజిటల్ అని చెప్పేసి ముఖ్యంగా మీరు ఈ యొక్క దీంట్లో చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సార్ ఈరోజు ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ లో హెచ్ఆర్లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా కాకినాడలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ఈ 2 మంది స్కిల్స్ ఎక్స్చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది అనేకమైనటువంటి పేపర్లో కూడా వచ్చాయి. దాని తర్వాత దానికి సంబంధించి మేము రెక్టిఫై చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ దాన్ని ఇంతవరకు రెక్టిఫై చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ గా అలాగే మూల్యాంకనం చేశారు. అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించి ఈ యొక్క గ్రూప్ 1 ఇవాల్యుయేషన్ సంబంధించి రూమ్ లో గతంలో ఏంటంటే 2 ప్రొఫెసర్ చేత ఒక పేపర్ ని ఎవాల్యుయేషన్ చేయించేవాళ్ళు. 15% వేరియేషన్ ఉంటే 3వ ప్రొఫెసర్ చేత 3rd ఎవాల్యుయేషన్ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ డిజిటల్ ఎవాల్యుయేషన్ లో TCS అనే సంస్థకు అప్పచెప్పి ఈరోజు కోర్టు అడిగిన, గౌరవ హైకోర్టు అడిగిన కూడా అదే, ఆ యొక్క ఎవాల్యుయేటర్స్ కి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎటువంటి అర్హతలు ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రభుత్వం ఎవరో వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈరోజు ఎవాల్యుయేషన్ చేసి తమకు ఇష్టం వచ్చినట్లుగా ఈ యొక్క రిజల్ట్స్ ని మ్యానిపులేట్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఏపీపీఎస్సీ పైన నిరుద్యోగులకి పూర్తి స్థాయిలో నమ్మకం లేకుండా చేశారంటే ఏపీపీఎస్సీని జగన్ రెడ్డి జేబు సంస్థగా మార్చి ఈరోజు
రాజ్యాంగబద్ధ సంస్థల పైన వాటి యొక్క పనితీరు పైన పొలిటికల్ గా జోక్యం చేసుకుంటూ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకోవటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా ఖండించాలి. అదేవిధంగా ఈరోజు ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ టోటల్ ప్రక్రియపై ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా విచారణ జరిపించాలి. అదేవిధంగా మీరు అన్నట్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే ఈ యొక్క నిజాలు లిక్ చేస్తారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా ఆశ్రిత పక్షపాతంతో బంధుప్రీతితో అదేవిధంగా అవినీతితో ఈ యొక్క ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఈ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. వీళ్ళు ఎంక్వైరీ కమిషన్ వేసినా కానీ ఎంక్వైరీ కమిషన్ లో కూడా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే ఎంత అప్రజాస్వామిక విధానాలు వాటితో ముందుకెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఈరోజు ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. 2,34,000 ఉద్యోగాలు విలువలతో రాజకీయాలు చేస్తాయి. ఇదేనా విలువలతో రాజకీయాలు చేయటం? 10,000 ఉద్యోగాలు ఇచ్చి జాబ్ అసలు గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే 36 పోస్టులే కేవలం. ఈవెన్ ఎంత దురదృష్టకరం అంటే ఏపీఎస్సీ ఆర్టీసీ ఉద్యోగాలు కూడా 50,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు అంటున్నారు. గత ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ విధానాలు అపాయింట్ చేసినటువంటి ఉద్యోగాలు కూడా ఈ రోజు కొత్త ఉద్యోగాలు వచ్చేసి 6 లక్షలు అంటున్నారు. కనీసం మినిమం వేజెస్ యాక్ట్ 1948 కూడా అమలు చేయనటువంటి వాలంటరీ ఉద్యోగాలు లక్షల్లో చూపించి ఈ రోజు వాళ్ళు బానిసత్వంతోనే నిరుద్యోగులు బతకమంటున్నారు. అదొక పక్క ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలంటే పరిశ్రమలు లేవు. 75% ఉద్యోగాలతో అసెంబ్లీలో మీరు చేశారు, బానే ఉంది. ఉద్యోగాలు ఏవి? ఒక మనిషికి ఒక కుటుంబం కానీ రాష్ట్రం కానీ ఆ కుటుంబ పెద్దకు పరపతి ఉండాలి, క్రెడిబిలిటీ లేదు. ఈ రోజు ఒక కుటుంబం పెద్దకి అప్పు పుట్టాలన్నా కానీ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కానీ క్రెడిబిలిటీ ఉండాలి. 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి జగన్ రెడ్డి గారు ఈ రోజు ఎటువంటి క్రెడిబిలిటీ లేకుండా పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి? రేపు ఉంటాడో, బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే మన దురదృష్టకరం. అటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేయకుండా అదేవిధంగా అప్పు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి ఉందంటే ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి? గతంలో ఈ రోజు మనం చూసుకుంటే గ్రూప్ 1 ఆఫీసర్సే రేపు ఐఏఎస్ ఆఫీసర్ గా కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ గా మారుతారు. అటువంటి సివిల్ సర్వెంట్స్ ని తయారు చేసేటువంటి ఏపీఎస్సీనే దుర్మార్గంగా అవినీతి మరకలంటించి ఈ రోజు చాలా నీచమైనటువంటి రాజకీయాలు చేయడం క్రెడిబిలిటీ అంటనేది నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి సిగ్గుచేటు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆల్రెడీ అభ్యర్థుల యొక్క వయస్సు 42 సంవత్సరాలు ఇచ్చారు. 42 సంవత్సరాలు మీరు 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ తర్వాత 3 సంవత్సరాలు అయిపోవస్తుంది. ఈ నేపథ్యంలో వయోపరిమితి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 42 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన పూర్తిగా తప్పిదం. ఈ రోజు గ్రూప్ 1 కేసు ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. వారి భవితవ్యం ఏమిటి? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలు ప్రెజర్ గ్రూప్స్ రాజ్యాంగపరంగా ప్రతిపక్షాలు ప్రజలకు చైతన్యం కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల పైన ఉంది. అటువంటి కాన్స్టిట్యూషనల్ డ్యూటీని కూడా ప్రజాస్వామ్యం సక్సెస్ అవ్వాలంటే ఈరోజు ప్రతిపక్షాల యొక్క పాత్ర కీలకం. నారా లోకేష్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. నారా లోకేష్ గారికి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది అని ఈరోజు ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా వెనకడుగు వేయటం అనేది నిజంగా ప్రజలను వంచడమే. ఇది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. జగన్ రెడ్డి నిరంకుశ పాలన చేస్తున్నారు. ఈ యొక్క నిరసన చేస్తున్నటువంటి వాళ్ళను కూడా ఈ రోజు జైలులో పెట్టి ఈవెన్ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా చేస్తున్నారు. గతంలో ఏపీఎస్సీ జూన్ 15 పిలిపిస్తే ముట్టడికి ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది విశాఖపట్నంలో. ఈ నేపథ్యంలో అసలు నిరసన అనేది ప్రజాస్వామ్య హక్కుని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చేయటం ఈ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక విధానానికి ఉదాహరణ. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం ఎక్కడైనా చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ 1 విషయంలో కోర్టు ప్రాసెస్ మొత్తాన్ని తప్పుపట్టినటువంటి నేపథ్యంలో మీకు చిత్తశుద్ధి ఉందా? ఈ యొక్క వ్యవస్థపై ఏదైతే ఈ ప్రాసెస్ మొత్తం పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఏదైతే డిజిటల్ ఎవాల్యుయేషన్ ఉందో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలి. ఈ యొక్క జీవో నెంబర్ 39ని రద్దు చేసి మీరు ఏదైతే 2,34,000 ఉద్యోగాలు ప్రకటిస్తామన్నారో వెంటనే డిఎస్సి గాని అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలు కానీ లైబ్రరీ ఉద్యోగాలు కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఇవన్నీ ఉద్యోగాలు కూడా భర్తీ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు తీసుకురావాలని చెప్పేసి కూడా నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా విన్నవిస్తూ
ఎందువల్లంటే మీరు ఈ యొక్క ఇష్యూని టేకప్ చేస్తేనే ఇంత లెవెల్లో గ్రూప్ 1 అభ్యర్థులకి మంచి ప్రతి ఒక్కరికి ఏపీపీఎస్సీలో ఏం జరుగుతుందో అర్థమైంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం పార్టీ నేతగా ఈ యొక్క ప్రతి ఒక్క యువతకి గతంలో 10th ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, ఈ రోజు గ్రూప్ 1 సమస్యల విషయంలో కావచ్చు, మీరు ఎంతో వ్యక్తిగత శ్రద్ధతో ఈ యొక్క సమస్యల్ని సాల్వ్ చేయాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు నిజంగా హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. మహేష్ గారు థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన పోరాటం కూడా ఈ ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే రావాలి ఉద్యోగాలు అనేది మన పోరాటం. తప్పనిసరిగా మన పోరాటం ఫలిస్తుంది అంటే డౌట్ అవసరం లేదు. కలిసికట్టుగా మనందరం పోరాడితేనే ప్రభుత్వం దిగొస్తుంది. ఇదేదో రాజకీయ లబ్ధి గురించి కాదు, ఇది ప్రధాన ప్రతిపక్షంగా మా పైన ఉన్న బాధ్యత. ప్రభుత్వం ఎప్పుడైనా తప్పు చేస్తుంటే ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పైన ఉంది, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా నా పైన ఉంది. తప్పనిసరిగా ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. న్యాయం గెలిచే వరకు మనందరం పోరాడదాం. ఇంకా జాబ్ క్యాలెండర్ గురించి ఎంత తక్కువ మాడితే అంత మేలేము, అక్కడ ఏమి లేదు అసలు. అంటే ఎప్పుడైతే కోర్టులో గ్రూప్ 1 పైన తీర్పు వచ్చిందో అది కప్పిపుచ్చుకునే దానికి ఈ జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు. నేనైతే భావిస్తూ నాతో పాటు అందరూ భావిస్తున్నారు. హడావుడిగా చేసి ఇలాంటి 36 ఉద్యోగాలు ఏంటండి, ఎగతాళి చేస్తున్నారా నిరుద్యోగ యువతి యువకులు? ఆనాడు జగన్ రెడ్డి గారే చెప్పారు కదా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజు దాని గురించి మాట్లాడకుండా వాలంటీర్ల ఉద్యోగాలు ఆయన లెక్కలు వేసుకుంటాడు. 58,000 మంది గతంలో ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వంతో విలీనమైందని అది ఆయన ఖాతాలో వేసుకుంటాడు. అవుట్ సోర్సింగ్ లో తరతరాలుగా పనిచేసే వాళ్ళందరినీ సింపుల్ గా ఒక సిస్టమ్ మార్చినందుకు ఆ 98,000 ఉద్యోగాలు ఆయన వేసుకుంటారు. ఆయన చివరికి అవుట్ సోర్సింగ్ లో ఇచ్చిన కొత్త ఉద్యోగాలు ఏంటంటే అది మద్యం దుకాణాల దగ్గర అమ్మకాల కోసం పెట్టుకున్నారు. సేల్స్ బాయ్స్ గర్ల్స్ కి ఇచ్చే ఉద్యోగాలు తప్ప ఇంకేమీ లేదు ఆయన ఇచ్చేది. ఇంకో పక్కన కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని 26,000 మంది తీసుకున్నాడు. అయిపోయిన 26,000 మంది రోడ్డు పైన పడేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు నిరుద్యోగ యువతి యువకులు అందరున్నారు. మనం ఇక్కడ మాట్లాడుకుంటే రోడ్ల పైన వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తడం జరుగుతుంది. తప్పనిసరిగా మన పోరాటం ఫలిస్తుంది. మన నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ప్రైవేట్ రంగంలో అన్ని సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం మేల్కొని వాస్తవాలు తెలుసుకుని నిరుద్యోగ యువతి యువకులను జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకు ఒక ఆశ కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. లేకపోతే ఇది ఉద్యమం ఇక్కడ ఆరంభం మాత్రమే. పెద్ద ఎత్తున మనం ఉద్యమించాలా, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరం కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మహేష్ గారు. హర్ష గారు, ఏదైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే దాన్ని క్లుప్తంగా ఊహించగలరు? Yes, Dinesh. Sorry, yes, sir. Thank you for this opportunity. Just my friends missing 2-3 points, and then I thought I will just summarize and close the discussion, sir. It's been a long meeting already. First point, sir. APPSC lo in the past also, active chairman, full-time secretary ఉన్నప్పుడు కూడా they did mistakes. అవి తర్వాత కరెక్ట్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు కమిషన్ is handicapped. It's a handicapped commission అని ఎందుకు అంటున్నామంటే there is a chairman who is not functioning and ఒక సెక్రటరీ ఉన్నారు, ఆయనకి అది ఫుల్ అడిషనల్ చార్జ్. So he's also holding he's an accomplished officer and he's also holding 2 other charges and అది కూడా fully busy charges, ACB and Transport Commissioner, and on top of it APPSC. So my request is to government to please appoint a full-time secretary. ఉన్న సేమ్ ఆఫీసర్ గారు ఆయనన్నా పర్లేదు, ఎవరైనా ఒక ఫుల్ టైమ్ సెక్రటరీ ఉంటే మిస్టేక్స్ జరగకుండా ఉంటాయండి. ఫుల్ టైమ్ సెక్రటరీ చైర్ ఉన్నప్పుడే మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు అడిషనల్ ఛార్జ్ మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ బిజీగా ఉండే ఆఫీసర్ మనం ఇంకా ఓవర్ బర్డన్ చేస్తే మిస్టేక్స్ ఎలా జరగకుండా ఉంటాయి? దట్ ఈస్ ద ఫస్ట్ సబ్మిషన్. సెకండ్ సార్, ఇంకొక అనామలీ ఉందండి. ఏమంటే May 3rd మేమందరం వెంట్ టు గివ్ గ్రీవెన్సెస్ టు ఏపీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళాము. మీటింగ్ జరిగింది, అక్కడ సెక్రటరీ సార్ కూడా ఉన్నారు. అక్కడ ఏం చెప్పారంటే మేము నెల్లూరులో ఒక క్యాండిడేట్ గురించి అడిగాము. ఆ క్యాండిడేట్ షీ డి నాట్ రైట్ ఆల్ ద పేపర్స్ అండ్ సెలెక్ట్ అయ్యారని అడిగాము. దానికి మాకు సెక్రటరీ గారు ఇచ్చిన రెస్పాన్స్ మీకు తెలుసా? తను 2 పేపర్స్ నెల్లూరులో రాసింది, 5 పేపర్స్ హైదరాబాద్లో రాసింది. ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మెడికల్ ఇష్యూ మేము అలో చేసాము. అయినా మీకు తెలుసా? తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు అన్నారు.
మాకు డౌట్ ఏంటంటే ఈ క్యాండిడేట్ వకీల్ సాబ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ లాగా సూపర్ ఉమెన్ అయి ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ 1 వీక్ బ్యాక్ టు బ్యాక్ అయ్యాయి విత్ నో బ్రేక్. సో ఒక రోజు 2 పేపర్స్ రాసి మధ్యాహ్నం 12:30 ఎగ్జామ్ అయిపోతుంది. ఓవర్ నైట్ ట్రావెల్ చేసి నెక్స్ట్ డే హైదరాబాద్లో 9:30 మళ్ళీ ఎగ్జామ్ రాయటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ ఆవిడ కోవిడ్ సిమ్టమ్స్ ఏ ఉన్నాయి అనుకోండి, ఎగ్జామ్ రూల్స్ ఏంటంటే ఎవ్రీ సెంటర్లో ఐసోలేషన్ రూమ్ ఉంది, ఐసోలేషన్ రూమ్లో పెడతారు వాళ్ళని. సో ఎలా ఇచ్చారు? అండ్ ఇంకొకటి నోటిఫికేషన్లో చెప్పుంది, ఎగ్జామినేషన్ సెంటర్ కెనాట్ బి చేంజ్డ్ వన్స్ ఇట్ హస్ బిన్ చూజన్ అని. సో ఇన్ని రూల్స్ ఎలా వైలేట్ చేస్తారు? ఇదంతా చాలదు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన కోర్టుకి ఇచ్చిన కౌంటర్లో ఏం చెప్పారంటే అసలు అట్లాంటి క్యాండిడేటే లేరు. సో ఏది నిజం? May 3rd చెప్పినది నిజమా? కౌంటర్లో చెప్పినది నిజమా? May 3rd సెక్రటరీ గారు చెప్పినది నిజమా? ఎందుకంటే మాకు మాట చెప్పింది లోవర్ అఫీషియల్ కాదు, హైయెస్ట్ అఫీషియల్, ఈజ్ ద డిఫాక్టో అథారిటీ. ఆయన చెప్పింది నిజమా లేకపోతే కౌంటర్లో చెప్తుంది నిజమా? ఏది నిజం? ఏది అబద్ధం అయితే ఎందుకు అబద్ధం చెప్పారు? దట్ ఈస్ అన్ ఇష్యూ. అండ్ లాస్ట్ రిక్వెస్ట్ ఇస్ టు మేము May 3rd వెళ్ళినప్పుడు ఆ May 3rd మీటింగ్ నా లైఫ్ ఇప్పుడు మర్చిపోలేను సార్. ఎందుకంటే అది నా లైఫ్లో ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో మోస్ట్ అన్డెమోక్రాటిక్ మీటింగ్. వీఆర్ కాల్డ్ ఫర్ రిక్వెస్ట్. మమ్మల్ని పిలిచినప్పుడు మేము వెళ్ళేవాళ్ళం కాదు, కమిషన్ వాడే రమ్మని చాలా రఫ్గా బిహేవ్ చేసి మమ్మల్ని తిట్టి ట్రబుల్ మేకర్స్, యు ఆర్ లూజర్స్, ఇడియట్స్ అన్నట్టు మాట్లాడి పంపించేశారు. సో ఆన్ ది అదర్ హ్యాండ్ మొన్న వెన్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వెంట్, దే వర్ గివెన్ అ డిఫరెంట్ ట్రీట్మెంట్. వీ వర్ ఆస్క్డ్ టు వేర్ PPE కిట్స్ అండ్ కమ్. ఇట్లా మమ్మల్ని there was no need to, when we were making a genuine grievance which the court gave us stay on, మా తప్పు ఉంటే మా గ్రీవెన్స్ సబ్స్టెన్స్ లేకపోతే కోర్ట్ ఇంటర్ఫియర్ అయ్యి స్టే ఇవ్వదు, హైకోర్టు స్టే ఇవ్వదు కదా. సో ప్లీజ్ APPSC, I think we should also develop a strong grievance redressal system. Don't shoot the messenger, because feedback is a way to improve any institution's functioning. We were there to give feedback. You can choose to ignore us, but at least listen to us. That's all, sir. Thank you. థ్యాంక్ యూ హర్ష గారు. మనం చేసే పోరాటము న్యాయం మనం చేస్తున్నాము. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత APPSC పైన ఉంది. ఐ థింక్ వీ హావ్ వన్ ద ఫస్ట్ బ్యాటిల్. ఐ థింక్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మనము ఈరోజు చేసే పోరాటం వల్ల రాబోయే రోజుల్లో కూడా APPSCలో కూడా అవసరమైన సంస్కరణలు వస్తాయని నేను భావిస్తున్నాను. సో వీ షుడ్ దిస్ జస్ట్ ద బిగినింగ్. టుగెదర్ మనం అందరం కలిసికట్టుగా పోరాడదాం. న్యాయం గెలిచే వరకు మనం ఈ పోరాటం కొనసాగించాలని మిమ్మల్ని, ఇతర గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీరు కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ దినేష్ ఫర్ బీయింగ్ ఎ వండర్ఫుల్ మోడరేటర్ టుడే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై హింద్.